అంతరాయ తిమిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం శ్రీకృష్ణో వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. కష్టాలు ఎందుకు వస్తాయి జీవితంలో? కష్టాలు వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి? కష్టాలు రాకుండా తప్పించుకునే అవకాశం ఉందా? జీవితంలో మనము ఏమి ఆశించాలి? ఈ విషయాలన్నీ కూడా మనకు ఒక్క అరణ్య పర్వంలోనే దొరుకుతాయి. నిజంగా చెప్పాలంటే మహాభారతంలో ఉన్న అన్ని పర్వాలు గొప్పవే అయినప్పటికీ కూడా అరణ్యకాండ ఏదైతే ఉందో ఇది మహోన్నతమైనటువంటిది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా అరణ్య పర్వము, తర్వాత శాంతి పర్వము, తర్వాత అనుశాసనిక పర్వము, ఈ మూడు కూడా చాలా గొప్పవి. కాకపోతే అరణ్య పర్వం మాత్రము మామూలుది కాదు అసలు. అంటే ఒక వ్యక్తి జీవితాన్ని మార్చి తీరవలసిందే. ఎన్నో రకాల కష్టాలు, అంతవరకు లేనటువంటి కష్టాలన్నీ కూడా ఒక్కసారిగా భరించవలసినటువంటి అవసరం వస్తుంది పాండవులకి. మహోన్నతంగా ప్రపంచాన్ని గెలిచారు, కానీ కళ్ళు మూసుకుని తెరిచే లోపల ఆ వైభవం అంతా పోగొట్టుకోవాల్సి వస్తుందని వాళ్ళు అనుకున్నారా? అమ్మో చుట్టాలున్నారు, అమ్మో బంధువులు ఉన్నారు, నాకు దగ్గర వాళ్ళే వీళ్ళందరూ కూడా అని అనుకునే లోపల కన్ను కుట్టినటువంటి ఆ జనం అంతా కూడా వారిని అధోగతి పాలు చేశారు. బట్ జీవితంలో దీన్ని బట్టి మనము గుర్తించాల్సింది ఏంటంటే ఇవాళ ఉన్న వైభవం రేపు ఉంటుందని కాదు, ఇవాళ ఉన్న కష్టము రేపు ఉంటుందని కాదు. కాబట్టి ఈ సత్యాన్ని గుర్తించడానికే మనకు అరణ్య పర్వం ఉపయోగపడుతుంది. అరణ్య పర్వం మహోన్నతమైనటువంటి సందేశాన్ని మనకు అందజేస్తుంది. ఈ రోజు ఎంతో ఆనందంగా ఉంటాం, రేపు ఎలా ఉంటుందో తెలియదు. ఇవాళ బాధపడుతూ ఉంటాం, రేపు మరెలా ఉంటుందో తెలియదు. కానీ పాండవుల విషయం తీసుకున్నట్లయితే ఏ తప్పు లేకుండా జీవితంలో ఎందుకు అన్ని కష్టాలు పడవలసిన బట్టే అవసరం వచ్చింది? ఎందుకు వారి జీవితము అంత ఎగుడు దిగుడుగా మారవలసినటువంటి అవసరం వచ్చింది? ద్రౌపది అనే మాటలే గుర్తు తెచ్చుకుందాం. ఏమంది? మహారాజా, నీ పాదాలు అందరూ దండం పెడుతుంటే రాజులందరూ వచ్చి నీ దగ్గర ఆశీర్వాదం తీసుకునేవాళ్ళు. నీ పాదాలను పట్టుకుంటూ ఉంటే వాళ్ళ కిరీటాలలో ఉన్నటువంటి మణుల యొక్క కాంతితో నీ కాళ్ళు ఎర్రగా మెరిసేవి. ఇప్పుడు కూడా ఎర్రగానే ఉన్నాయి, ఎందుకంటే చెట్లలో, పుట్లలో, రాళ్లలో, రప్పల్లో నడుస్తున్నావు కదా, అందుకని నీ కాళ్ళు ఎర్రగా అయ్యాయి. చాలు, ఈ ఒక్క మాట చాలు పరిస్థితి ఎలా మారింది. అందుకే అంటారు బండ్లు ఓడలైతాయి, ఓడలు బండ్లు అవుతాయి అని. కాబట్టి విజయానికి పొంగిపోవడము, అపజయానికి కుంగిపోవడము చేయకూడదు అనేటటువంటి మహోన్నతమైనటువంటి సత్యాన్ని మనకు అరణ్య పర్వం తెలియజేస్తుంది. ప్రతి కథ లోపల కూడా, అరణ్య పర్వంలో ప్రతి కథలో కూడా ఒక మహోన్నతమైనటువంటి సత్యం, ఒక మహోన్నతమైనటువంటి ఆదర్శం, ఒక వ్యక్తి ఎలా ఉండాలి, అది అసలు మాటలా ఎంత అద్భుతమైనటువంటివి, ఎన్ని కథలు. తర్వాత ధర్మరాజు ఈ సమయాన్ని ఎంత గొప్పగా ఉపయోగించుకున్నాడు, అర్జునుడు ఎంత గొప్పగా ఉపయోగించుకున్నాడు, ఈ రెండు ఒకసారి మనం పరిశీలిద్దాం. ధర్మరాజు కనుక చూసినట్లయితే ఉన్న సమయాన్నంతా కూడా బ్రాహ్మణులతో గడిపాడు. బ్రాహ్మణులు అంటే ఈ కులం బ్రాహ్మణులు కాదు దయచేసి, బ్రాహ్మణులు అంటే శాస్త్రవేత్తలు. ఈ బ్రాహ్మణులందరి ద్వారా ఏమైంది? ఆయన జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు, జీవితానికి కావలసినటువంటి వైరాగ్యాన్ని సంపాదించుకున్నాడు. తనలో ఉన్నటువంటి జ్ఞానం పైన ఉన్నటువంటి దాహం ఏదైతే ఉందో అది అద్భుతంగా తీర్చుకున్నాడు. అదిగాక స్వతహాగా ప్రశ్నలు ఉన్నాయి. ఇప్పుడు మరి అదే బ్రాహ్మణులు అందరికీ ఉన్నారు, అక్కడ ద్రౌపదీదేవి ఉంది, మరి ఆవిడకి ఏ రోజైనా ఒక్క రోజైనా కోపం తగ్గిందా? ఇంకా చెప్పాలంటే ధర్మరాజు లోపల ఒక సమయంలో మేము 13 ఏళ్ళు గనక వనవాసం చేసి అజ్ఞాతవాసం చేసి వెళ్తే మా పెదనాన్న మా భూమి మాకు ఇస్తాలే అని అనుకుంటున్నాడు ధర్మరాజు. కానీ ద్రౌపది మనసులో ఏముంది? వారందరినీ చంపేయాలి అని ఉంది. భీముడి మనసులో ఏముంది? వారందరినీ చంపేయాలి అని ఉంది. కానీ ధర్మరాజు ఎంత సులభంగా మర్చిపోయాడు అనేది ఒక్కసారి ఆలోచించండి. ఒక్కొక్కసారి మర్చిపోవడం కూడా ఒక గొప్ప విషయమే. అయితే వీళ్ళు మాట మాటకి ఆయనకు గుర్తు చేస్తూ ఉంటారు. ఈయన బ్రాహ్మిన్స్ తో మాట్లాడిన ప్రతిసారి లోపలికి రాగానే ద్రౌపది వేసుకునేది, ఏంటి, ఏం చేశావు, ఇలా జరిగింది చూడు, నా జుట్టు చూడు, ఇలా ఉంది, అన్ని చెప్తూ ఉంటుంది అన్నమాట. అంటే దీన్ని బట్టి ఏమిటంటే మనిషికి ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ కూడా కొద్దిగా వెనక్కి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు. వెంటనే ధర్మరాజు కృంగిపోయేవాడు. అయ్యయ్యో ఎంత తప్పు చేశాను,
నా ఒక్కడి వల్ల కదా వీళ్ళందరూ బాధపడ్డారు, వీళ్ళందరూ బాధపడుతున్నారు. సరైనటువంటి ఆహారం లేక, సరైనటువంటి నిద్ర లేక, సరైనటువంటి పడకలు లేక ఎంత బాధపడుతున్నారు వీళ్ళందరూ అని మళ్ళీ కృంగిపోయేవాడు. నా వల్లనే వీళ్ళందరికీ ఈ అవస్థ వచ్చింది. సో ఒక సమయంలో ఏమో జ్ఞానాన్ని సంపాదిస్తున్నాడు. హమ్మయ్య నాకు జ్ఞానం వచ్చింది అంటే గోవేదిక ప్రకారంలోకి వెళ్లకుండా జనాలు గుంజేస్తున్నారు పాపం ధర్మరాజుని. గుర్తొచ్చిందా గోవేదిక ప్రకారం? సార్ ఏంటి సార్ మాకు అర్థం కాలేదు, గోవేదిక ప్రకారం ఏంటి? క్లాస్ లో చెప్పారు కదా సార్. చెప్పారు, ఏంటో చెప్పండి అంటున్నాను. గోవేదిక ప్రకారం ఏమిటో చెప్పండి అంటున్నాను. మాయ సార్, మాయను పోగొట్టుకోవడం, జ్ఞానం పోగొట్టుకోవటం. ఇద్దరు కరెక్ట్ చెప్పారు. ఇద్దరు కరెక్ట్ చెప్పారు. మణి గారు జ్ఞానము తెచ్చుకోవడము, అజ్ఞానాన్ని పోగొట్టుకోవడం, ఇంకొకరు కూడా అజ్ఞానాన్ని హిమబిందుగానం చెప్పారు. కరెక్ట్ గా చెప్పారు, బాగా చెప్పారు. సో కాబట్టి ఏంటంటే పాపం ఈయన కష్టపడుతున్నాడు. కష్టపడుతుంటే ఏమైంది, మధ్య లోపల అందరూ వచ్చేసేసి మళ్ళీ ఆయన వెనక్కి లాగేస్తున్నారు. సో ఈ విధంగా జీవితం లోపల అనేక మలుపులు ఉన్నాయి. ఈ సమయం లోపల అర్జునుడు కూడా ఏమీ ఊరుకోలేదు. అద్భుతమైనటువంటి ఆయుధాలను సంపాదించాడు. భగవంతుణ్ణి కలిశాడు. ఇంద్రుడు లాంటి వాడిని, పరమశివుడు లాంటి భగవంతుణ్ణి కలిశాడు. కలిసి అక్కడ ఉన్నటువంటి అన్ని విద్యలు నేర్చుకున్నాడు. ఇంద్రలోకంలో నేర్చుకుని చాలా సంతోషంగా వెనక్కి వచ్చాడు. సో జీవితంలో ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలంటే బాగా చదువుకోవాలి, బాగా ప్రవచనాలు వినాలి, బాగా బాగా వినాలి. గుర్తుంచుకోండి, ఇది ఒక్కటి మీరు అందరూ ఏం గుర్తుంచుకుంటారంటే ఎప్పుడైనా సరే కష్టం అనిపించినప్పుడు నా ప్రవచనాలను కాదు, నా ప్రవచనాలు కూడా వినండి, కానీ మీకు ఇంకా ఎవరికి నచ్చితే వాళ్ళకి వినండి. అంటే ముందు మనసుని మాత్రము కాస్త కదిలించండి పక్కకి, మనసుని కాస్త ప్రశాంతంగా ఉంచండి. కష్టంలో ఉన్నప్పుడే రెండు మంచి మాటలు మనను మారుస్తాయి. కష్టంలో ఉన్నప్పుడే రెండు మాటలు మనని దృఢంగా చేస్తాయి. సో ఈ సత్యాన్ని తెలుసుకున్న తర్వాత ఇక మనకు బాధపడవలసినటువంటి అవసరం రాదేమో. చూడండి ఒకసారి. సో ఇక్కడ జరుగుతుంది మనకేంటి, కష్టాన్ని మనం మర్చిపోవాలి. సో ఇప్పుడు ఈయన ఏం చేశాడు అర్జునుడు? అనేక ఆయుధాలని, ఒక ఆయుధమా? ఆయన దగ్గర ఉన్న ఆయుధాలు కర్ణుడి దగ్గర ఎక్కడ ఉంటాయి? కానీ కర్ణుడు పరాక్రమవంతుడే, కాదనలేము. ఆ కర్ణుడు ఏం చేశాడు? ఆయన అంటాడు అర్జునుడిని నేను ఎట్టి పరిస్థితుల లోపల సంహరిస్తాను అనగానే ధర్మరాజు బాధపడుతూ కూర్చున్నాడు. ఆయనకి ఇంకా కూడా కర్ణుడు బాణాన్ని ఎక్కుపెట్టినప్పుడు వచ్చే శబ్దం గుర్తొచ్చినప్పుడల్లా కూడా బాధపడుతూ ఉంటాడు ఆయన. సో కర్ణుడు మహావీరుడే, కాకపోతే కర్ణుడు లోపల చెడు లక్షణాలు ఉన్నాయి. దుర్యోధనుడిని కూడా పాడు చేసినటువంటి లక్షణాలు ఉన్నాయి. సో వీటన్నిటిలోంచి ముందుకు వెళ్దాం. ఏం జరుగుతోంది మరి ఇక్కడ? ధృతరాష్ట్రుడు ఏమనుకుంటున్నాడు? వీళ్ళందరూ అరణ్యంలో ఉండగా తను ఎవరో వచ్చి చెప్పారన్నమాట, ఇలాగ నీ తమ్ముడు పిల్లలు ఇలా ఉన్నారు అని చెప్పేసి. ఒక బ్రాహ్మడు, వీళ్ళని చూసినటువంటి బ్రాహ్మడు ఎవరైతే ఉంటారో ఆయన ద్వైతవనం లోపల ఉన్నారయ్యా మీ వాళ్ళు. సో ఇలా ఇలా ఉంది వాళ్ళ బాధ, వాళ్ళ యోగక్షేమాలంతా బాలేవు, పాపం చాలా కష్టపడుతున్నారు. ఎన్ని రకాల కష్టాలు చెప్పలేము. అంటే బాధపడుతూ ఉంటాడు ఈయన కూడా. అయ్యో నా కుమారుడు వల్లనే కదా, నా కుమారుడు చేసినటువంటి చెడ్డ పనుల వల్ల కదా వీళ్ళందరికీ ఇటువంటివి జరిగింది. ఎంతో ఆనందంగా హంసతూలిక తలపాల పైన పడుకోవాల్సినటువంటి వాళ్ళు ఇవాళ రాళ్లలో, రప్పల్లో, గడ్డి మీద ఎక్కడ పడితే అక్కడే పడుకుంటున్నారు. అడవి సింహాలు వీరు అని అందరి గురించి పేరు పేరున బాధపడతాడు. ఇంత బాగున్నారు, వాళ్ళంత బాగున్నారు, నేనేం చెయ్యను, వీరందరికీ కోపం తగ్గుతుందా, నా కొడుకులను సంహరించకుండా ఊరుకుంటారా అని చెప్పేసి ఇలా బాధపడుతూ ఉంటాడు అనమాట. మాట్లాడుతూ అందరితో చెప్తూ ఉంటాడు కొన్నాను. చెప్తూ ఉంటే ఈ టైం లోపల శకుని వింటూ ఉంటాడు. ఇవన్నీ తీసుకెళ్లి దుర్యోధనుడికి వెళ్ళి చెప్తాడు. మీ నాన్నగారు ఏందయ్యా ఇట్లా చెప్పారు అంటే, అదే సంతోషించాల్సిన దానికి నాన్నగారు ఎందుకు బాధపడుతున్నారు? మన శత్రువుల యొక్క బాధ మనకు చెవులకు ఆనందంగా అనిపించాలి, మా నాన్నకి ఎందుకు అలా అనిపించడం లేదు అనగానే అప్పుడు కర్ణుడు అంటాడు అనమాట, పద అందరం కలిసి ఒకసారి మళ్ళీ కూర్చుని కబుర్లు చెప్పుకుందామని. వాళ్ళందరూ కబుర్లు చెప్పుకున్నప్పుడు కర్ణుడు అంటాడు, ఎందుకు ఇది నిజంగా ఆనందించాలి, వాళ్ళు ఈ ప్రపంచం అంతా కూడా నీదే, నీ అరణ్యం లోపల వాళ్ళు బతుకుతున్నారు అంతే, నీ ఆధిపత్యాన్ని వాళ్ళు అంగీకరించినట్లే కదా, నువ్వెందుకు భయపడాల్సినటువంటి అవసరం, నువ్వు సార్వభౌముడవి, ఎంతో మంది రాజులు నీకు కప్పం కడుతున్నారు, అష్ట కష్టాలు పడుతున్నారు నీ శత్రువులైనటువంటి పాండవులు, ఇంకెందుకు నీకు బెంగ, నువ్వు వాళ్ళని చూసి సంతోషించాలి. మనం ఏం చేద్దామంటే అన్ని భోగభాగ్యాలు, మన భార్యలు, పిల్లలు, వస్తువులు, నగలు, డబ్బులు అన్ని కూడా తీసుకొని వెళ్దాం, వెళ్ళి వాళ్ళ ముందు అవన్నీ ప్రదర్శిద్దాం అంటే ఈయనంటాడు, వావ్ కర్ణ ఏం చెప్పావు అసలు నా మనసులో మాట, కంగ్రాచులేషన్స్, ఇద్దరం ఒకే రకంగా ఆలోచిస్తాం, అందుకే ఇద్దరం దోస్తులం అయ్యాం, కాబట్టి నువ్వు అన్నది కరెక్ట్, నాకు కూడా అలాగే ఉంది. కానీ మనము ద్వైతవనానికి పోయి వాళ్ళందరి ముందు ఇవి చేస్తామంటే మా నాన్న అయితే ఒప్పుకోరు. అంటే మీ నాన్న అంటే నీకు పెద్ద విలువ లేదు కదా, అది వేరే సంగతి, ఇది వేరే సంగతి, విలువ ఉండడము ఉండకపోవడము పక్కన పెట్టేసి ముందు మా నాన్నగారు మాత్రం సంతోషపడరు, ఏం చేద్దాం మరి ఇటువంటి సమయం లోపల మనం ఏం చేద్దాం అంటే, ఏమీ లేదయ్యా, విదురుడు కూడా ఎప్పుడు మా నాన్నతోనే ఉంటాడు, ఆయన ఫుల్ పాండవ పక్షపాతి,
సో కాబట్టి ఇంకా మా నాన్నగారు సగం ఇదవడానికి కారణం ఈయననే. సో కాబట్టి మనం అందరం ఏదో ఒక ప్లానింగ్ చేద్దాము అని. అప్పుడు మళ్ళీ కర్ణుడు అర్ధరాత్రి లేపుతాడు. ఏమయ్యా ఇంత అర్ధరాత్రి లేపావు అంటే, ఏం లేదు నాకు ఒక మంచి ఐడియా వచ్చింది అంటే, వచ్చేసే కమాన్ అంటాడు. అనగానే ఈయన కార్ వేసుకొని సూపర్ ఫాస్ట్ గా 100 కిలోమీటర్ స్పీడ్ మీద తీసుకుని వస్తాడు అనమాట. సరే సరే ఏంటి అంటే, ద్వైతవనం లోపల మన ఆవులు ఉన్నాయి కదా, ఆవులను చూసేటటువంటి నెపంతో మనం వెళ్దాము. వెళ్ళి ఆవులను చూసినట్టుగా చూద్దాము, వాటన్నిటిని కూడా రక్షించినట్టుగా రక్షిద్దాము, వెళ్ళిపోయి ఈ ద్వైతవనంలో వీళ్ళ ముందు కనిపిద్దామంటే, కర్ణుడా నువ్వు అసలు ఏం తెలివైన వాడవయ్యా, నాకు కూడా ఇదే ఉపాయం తట్టింది అంటాడు. మధ్యలో కర్ణుని మెచ్చుకుని మళ్ళీ ఇదే నాకు కూడా ఉపాయం తట్టింది, ఏకీభవిస్తున్నాను అని ఒక వ్యక్తిని తీసుకెళ్లి ఆ వ్యక్తిని ధృతరాష్ట్రుడి ముందు ఏం చెప్పాలో చెప్తారు ఆ గొల్లవాడికి. అతను వచ్చి చెప్తాడు అనమాట, మహారాజా నేను ఇట్లా ద్వైతవనంలో నుంచి వచ్చాను, నా ఆవులన్నీ కూడా ఇలా ఉన్నాయి, బాగున్నాయి, కాకపోతే ఇట్లా క్రూర మృగాలు అన్ని వచ్చి మమ్మల్ని బాధ పెడుతున్నాయి, మా ఆవుల మందలు కాపాడడానికి ఎవరైనా రావాలి, మీరు మహారాజులు మీదే కదా బాధ్యత, మీరు తప్పక రావాలి అని చెప్పేసి చెప్తాడు. చెప్పగానే ఇంకేముంది కర్ణుడు అంటాడు, అవునవును నిజమే కదా, కరెక్టే, ఈయన చెప్పిందంతా నిజమే అని. అయితే ధృతరాష్ట్రుడు వెంటనే గ్రహిస్తాడు. ఆయన అంటాడు, ఎందుకయ్యా మీరెందుకు వెళ్ళడము, ఇక్కడ క్రూర మృగాలు ఇవి ఉన్నాయి, వేరే వాడిని ఎవరైనా పంపిస్తానంటే, అట్లా కాదు మేము వెళ్తాము, మాకేమీ బెంగలేదు, మీరు అనుకున్నట్టుగా భయపడాల్సినటువంటి అవసరం లేదు, ధర్మరాజు నీతిమంతుడు, తన మాట ఒప్పుకునే అక్కడ ఉన్నాడు, వాళ్ళకి కనుక మాట ఒప్పుకో ఇప్పుడు మమ్మల్ని చూడగానే వాళ్ళు కొడతారు తిడతారు కోపం వస్తుంది అనుకుంటే ఆ ఛాన్స్ లేదు వాళ్ళకి. ఎందుకంటే అది ఉంటే అరణ్యంలోకి వెళ్లే ముందే వాళ్ళతో కొట్లాడి యుద్ధం చేసేవారు. ఆ సమయంలో ఎక్కువ మంది వాళ్ళకి సపోర్ట్ గా కూడా ఉన్నారు. అది చేయలేదు అంటే ఏంటి, వాళ్ళు ఓటమిని ఒప్పుకుని అరణ్యవాసమైన తర్వాతే వస్తారు. కాబట్టి ఇప్పుడు మేము వెళ్ళినా కూడా వాళ్ళు ఏమీ అనరు, కాబట్టి మీరు బెంగపడకండి. అది కాక మేము కూడా వాళ్ళని ఏదో అనాలని కాదు, మేము వెళ్తున్నాం, మేము ఆవులకు మాత్రం మేము సేవ చేయొద్దా, మేము ఆవులను రక్షించొద్దా, ఆవులు మనవి కాదా అంటాడు. అనగానే ధృతరాష్ట్రుడు సరే అంటాడు. ఇక ఒక్కొక్కడు కర్ణుడు తన భార్యలను వేసుకొని, దుర్యోధనుడు తన భార్యలను వేసుకొని, శకుని, మళ్ళా అన్నదమ్ములు అందరూ 100 మంది అన్నదమ్ములు అందరూ భార్యల్ని, ఎంతమంది భార్యలు ఉంటే అంతమంది భార్యలను వేసుకొని గుంపులుగా తయారై మంచిగా బయలుదేరతారు అనమాట. ఇంతవరకు గత వారం తెలుసుకున్నాం. ఈ వారం ఏం జరిగిందో చూద్దాం. ఇక వీళ్ళు బయలుదేరతారు, ద్వైతవనంకి వెళ్తారు. వెళ్ళేసేసి అక్కడ ఆవులను చూస్తాడు, గొల్ల వాళ్ళ దగ్గరికి వెళ్తాడు, వాళ్ళందరితోటి మాట్లాడతాడు, డ్యూటీ బాగానే చేస్తాడు. చేసి వెళ్ళాలి. ఇక క్రూర మృగాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ఒక్కొక్క దాన్ని ఇంకా చాలా దారుణంగా చంపేస్తూ ఉంటారు. క్రూర మృగాలు మళ్ళీ అక్కడికి రాకుండా కూడా చాలా జాగ్రత్తగా వాళ్ళు చర్యలే తీసుకుంటారు. ఇదే సమయం లోపల అక్కడ ధర్మరాజు అక్కడ సద్యస్కందము అని చెప్పి ఒక యాగం ఉంటుంది అనమాట. ఆ యాగాన్ని ఋషుల సహాయంతో బాగా చేస్తూ ఉంటారు ఆయన. అయితే అదే టైంకి ఈయన దుర్యోధనుడు అక్కడికి రావడం జరుగుతుంది అనమాట. దానికి దగ్గరలోనే తనకు మంచిగా ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ అన్నమాట. అంటే మంచిగా మనకు అప్పుడప్పుడు అరేంజ్ చేస్తారు కదా పిల్లల కోసం, ట్రాంపోలిన్స్ అవి, అట్లాగా అన్ని అరేంజ్ చేయండి అని చెప్పేసి క్రీడా గృహాలు అంటారు వాటిని. అందులో పాచికలు ఆడుకోవడం అవి. వాళ్ళకి ఆ రోజుల్లో పెద్ద ఆటలు ఉండేవి కాదు, మనకి ఈ రోజుల్లో క్రికెట్ ఉంది. వాళ్ళ క్రికెట్ మ్యాచ్ చూసారా ఎవరైనా, లేదా ఎవరైనా క్రికెట్ మ్యాచ్ చూసారా ఇవాళ? హలో అయ్యో రామా, రోహిత్ శర్మ సెంచరీ కొట్టాడు, మీరు చూడలేదు. ఇండియా గెలిచింది, మీరు ఏం చూడట్లేదు. ఏంటో మా స్టూడెంట్స్ చాలా డల్ ఉన్నారు, బాధేస్తుంది. మీరు చాలా యాక్టివ్ గా ఉండాలండి, యాక్టివ్ గా ఉండాలి, అన్ని పనులు చేయాలి. మీరు సినిమాలు చూడాలి, పవర్ లేదండి, వాన పడుతూ ఉంది. అలా అయితే సరే, అయితే ఓకే సరే. ఆ విధంగా వీళ్ళకి పాపం అన్ని గేమ్స్ ఉండేవి కాదు ఆ రోజు లోపల. చెమ్మ, చెక్క, చారడేసి, మొగ్గ ఇవే ఆడుకునే వాళ్ళు. ధర్మరాజు కర్ణుడు ఎదురుగా ఆడుకుందామంటే ఇట్లా కొట్టుకుని చెమ్మ, చెక్క ఇట్లా కొట్టుకుని అలా పిచ్చి ఆటలు ఆడుకునేవాళ్ళు. వాళ్ళకి పెద్దగా మనకున్నట్లు ఆటలు లేవు వాళ్ళకి. మన పిల్లలు చూడండి ఎన్ని గేమ్స్ అన్ని లేవు వాళ్ళకి ఆ రోజు లోపల. సో తర్వాత మంచిగా అక్కడ గేమ్స్ పెట్టమంటారు, పెద్ద పెద్ద క్రీడా గృహాలు నిర్మిస్తారు అన్నమాట. అయితే అదే టైంలో ఏమైతుందంటే గంధర్వులు అక్కడ కొంతమంది వస్తారు. ఇక్కడ నుంచి కాస్త కథ మంచి పాకాన ఉంటుంది. మీ లైఫ్ లో కొంతమంది వినుంటారు నా మాటల్లోనే, నా ప్రవచనాల్లోనే, లేక వేరే ప్రవచనాల్లో కూడా వినుండొచ్చు. ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని ఇవాళ తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో కాస్త జాగ్రత్తగా ఉండండి. మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టి వినిపించండి. చక్కటి కథలు, ఇందులో ఏమి తత్వం అది ఏమీ లేదు. మంచిగా చక్కగా ప్రశాంతంగా వినండి కథలు. సినిమా స్టోరీ చెప్పినట్టుగా చెప్తా, మంచిగా మిమ్మల్ని అలా అలరించేలాగా నా మీద కూడా జోక్స్ వేసుకుని మరీ చెప్తా. సో చిత్రసేనుడు గంధర్వరాజు అక్కడ ప్లేస్. అక్కడికి వచ్చి వీళ్ళు ఏం చేస్తుంటారంటే వీళ్ళ క్రీడా గృహాలు అరేంజ్ చేసుకుంటూ టెంట్లు అవి వేస్తూ ఉంటారనమాట. వేస్తుంటే వాళ్ళు వచ్చేసి అట్లా మీరెట్లా వేస్తారండి, మీరు వేయడానికి వీల్లేదు, ఇది మా రాజుది, ప్లేస్ అంతా కూడా మా రాజుది అంటే వీళ్ళు ఊరుకోరు. అయితే మీరు అనొచ్చు గంధర్వులు భూలోకంకి ఎలా వచ్చారని. అయితే ఒక్క విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి, ద్వాపర యుగం వరకు కూడా మన వాళ్ళు స్వర్గలోకాలు మిగతా లోకాలకు అన్ని వెళ్లేవాళ్ళు, వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేవారు.
ఇదేమి తప్పు కాదు. శ్రీకృష్ణుడు కూడా మనకు పారిజాత వృక్షాన్ని తీసుకొస్తారు చూడండి స్వర్గం నుంచి. అర్జునుడు కూడా స్వర్గానికి వెళ్ళాడు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. గంధర్వులు కూడా మాట మాటకి భూలోకంకి వచ్చేవాళ్ళు. మీకు ఇంకా గుర్తుంటే చిత్రాంగదుడు విచిత్ర వీర్యుల కథ మనం చెప్పుకున్నప్పుడు, కథ మొదటి లోపల స్టార్టింగ్ లో ఆది పర్వం సార్ ఈ లోకాలన్నీ భూమిపైనే ఉన్నాయా? అయ్యో కాదండి, భూలోకం పైన. భూలోకం ఓం భూహు ఓం భూహ ఓం సువహ. ఆ సువహ అనేటటువంటిది స్వర్గలోకం. ఈ స్వర్గలో పెడతారు వీళ్ళు? విమానాల్లో పెడతారా? విమానాల్లో వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఆ రోజుల్లో మోడ్స్ ఉండేవి, వెళ్ళడానికి వాళ్ళకి అవకాశాలు ఉండేవి. మనస్సుతో కూడా వెళ్ళిపోయేవాళ్ళు ఎంతో మంది. ఎందుకు ఈయన మనము రేవతి వాళ్ళ తండ్రి రైవతుడు, ఆయన ఏం చేస్తాడు, బ్రహ్మలోకంకి వెళ్తాడు తన కూతురికి సరైన సంబంధం కోసం. మంచి ఉన్నాయి. ఆ రేవతినే కదా బలరాముడికి ఇచ్చి పెళ్లి చేస్తారు. మరి మనం పోయినప్పుడు స్వర్గము నరకము అంటారు, ఈ లోకాలు ఆ లోకాలు ఒకటేనా? ఒకటే. ఇప్పుడు మనం వెళ్ళలేము, అంటే ఇప్పుడు మనం వెళ్ళొచ్చు, కాకపోతే ఇప్పుడు మనకి ఏంటంటే షార్ట్ కట్ లేదు, డైరెక్ట్ గా నరకానికి వెళ్ళే షార్ట్ కట్ లేదు. ప్రవచనాలు విని మారని వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళందరికంటే యమధర్మాలు చేస్తారు. వీళ్ళెవరో శ్రీనివాస్ స్టూడెంట్ 4000 degrees ఆయన అంటాడు, 3700 4000 degrees రాసేస్తాడు ఆయన. పెద్ద కష్టపడక్కర్లా, స్వర్గానికి పెద్ద కష్టపడాలి కానీ నరకానికి పెద్ద కష్టపడక్కర్లే. ఆయన రాసుకుంటున్నాడు ఆల్రెడీ. శ్రీనివాస్ లిస్ట్ ఇచ్చాడు అయ్యాలకు 4000 degrees, అందరికీ అయితే 1500 degrees, శ్రీనివాస్ స్టూడెంట్స్ కి 4000 degrees అని చెప్పేసి. ప్రతి ఒక్కరు ఫస్ట్ వయాయమలోకం నుండే పోవాలంటారు కదా స్వర్గానికి కూడా. అంటే అదంతా కూడా సరే, ఓకే, అది మనం పురాణాల ప్రకారం కరెక్టే, కానీ అదంతా అంత కష్టంగా ఉండదు. జనరల్ గా ఏంటంటే మనకు స్వర్గం నరకం ఇవన్నీ కూడా ఊరికే మనని భయపెట్టడానికి చెప్పినవి. సో ఇవన్నీ ఏంటంటే వేరే లోకాల్లో ఎక్కువ సుఖంగా ఉంటాం. ఇప్పుడు మనకు కొన్ని కోట్ల కొద్ది బ్రహ్మాండాలు ఉన్నాయని చెప్పి తెలుసు కదా. మన భూమి చాలా చిన్నది. ఈ భూమి కంటే కూడా ఎంతో మహోన్నతమైనటువంటివి, పెద్దవి, సౌకర్యవంతమైనటువంటివి, గొప్పవి. మనకంటే పితృలోకం అని ఒకటి ఉంది. పితృలోకం అంటే ఎవరు? పితృదేవతలను ఉంటారు అనమాట. అక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. మన దగ్గర ఉండే బెస్ట్ సుఖాల కంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు పితృలోకంలో ఉంటాయి. అక్కడికంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు స్వర్గలోకంలో ఉంటాయి. అక్కడికంటే 1000 రెట్లు 1,00,000 రెట్లు మీకు బ్రహ్మలోకంలో ఉంటాయి. ఇలాగా ఈ సుఖాలలో కూడా ఉంటాయి. ఒక్కొక్క లోకంలో ఒక్కొక్క లోకం. మనకు 3 లోకాలు, ఓం భూహు ఓం భువహ ఓం సువహ. ఈ 3 లోకాలు వెళ్ళేసరికి మీకు బోల్డ్ అని వెళ్ళిపోతాయి. ఈ భువహ అనేది ఏదైతే ఉన్నదో ఇందులో కూడా మీకు చాలా లోకాలు వచ్చేస్తాయి. లోకంలోకి వెళ్ళినా కూడా మళ్ళీ అదే కర్మలు అయిపోయిన తర్వాత వచ్చేయటమే కదా మళ్ళీ ఏ రూపం. కర్మలు అయిపోతే ఎక్కడికి వెళ్తాము? మనము పాతాళంలోకి వెళ్ళొచ్చు. భూమి మీద క్రిమికీటకాలుగా పుడతాం, జంతువులుగా పుడతాం. ఇవన్నీ ఉన్నాయి ఈ జన్మలో. ఈ జన్మను సద్వినియోగం చేసుకుని వాళ్ళందరూ కూడా ఐదర్ 4000 degrees కి వెళ్తారు డైరెక్ట్ గా, లేకపోతే కీటకాలు అవి కూడా ఉన్నాయి. సో చాలా ఉన్నాయి, మనకు ఆప్షన్స్ చాలా ఉన్నాయి. సో మనకు ఇవన్నీ వదిలేసి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒకటే మార్గం, అదేంటంటే బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడమే, జ్ఞాన మార్గం. అంతే, అదొక్కటే మార్గం, ఇంకా మనకి ఏదీ లేదు. అవసరం లేదు సార్, ఏ లోకాలకు కూడా వెళ్ళాలనిపించట్లేదు సార్ నిజంగా. వెరీ గుడ్, వెరీ గుడ్. చక్కటి మాట అది. ఏ లోకాలకి వెళ్లాల్సిన అవసరం లేదు మనకు. ఎందుకంటే మనకు ఉన్నటువంటిది ఒకే ఒక మహోన్నతమైనటువంటిది. మన లోపల ఉన్నటువంటి బ్రహ్మను చూస్తే చాలు, పరబ్రహ్మను చూసుకుంటే అయిపోయింది. ఇది అన్నిటికంటే కూడా గొప్పదైనటువంటి ఆనందము. మన లోపల ఉన్నటువంటి భగవంతుడిని కనుక మనం గుర్తించగలిగితే అన్నిటికంటే. కానీ అది ఎప్పుడు గుర్తించగలుగుతాము? మన లోపల చెడుని వీలైనంత వరకు ఆలోచన ద్వారా అంతే, కేవలం ఆలోచన ద్వారా. కరెక్ట్. చెడుని పోగొట్టుకుంటూ ఆలోచన తెచ్చుకుంటూ, ఎంతసేపు ఆలోచన, ప్రవచనాలు వినడము కూర్చొని ఆలోచించడం, ప్రవచనాలు వినడము కూర్చొని ఆలోచించడం, మధ్య మధ్యలో స్నాక్స్ వేసేస్తూ ఉండాలి, లోపలికి స్నాక్స్ వేసేస్తూ ఉండాలి, వేసేస్తూ ఒళ్ళు పెరిగిపోతుంది పని ఎవరు చేస్తారేంటి? హస్బెండ్స్ ఎందుకున్నారు? ఇట్లా అనండి, ఇట్లా ఇలా అనాలి, మీరు భయపెట్టాలి. మీకు అవి కూడా నేర్పించాల్సి వస్తుంది. ఒక క్లాస్ తీసుకుంటాలేండి మీకు. ఓకే సారీ, రివర్స్ లో చెప్తున్నాను ఊరికేనే, కొద్దిసేపు మిమ్మల్ని సంతోష పెడదామని. వేణుగోపాల్ గారు అడుగుంటే ఆయనకు డిఫరెంట్ గా చెప్పేవాడిని. వేణుగోపాల్ గారు అడగట్లేదు, వాళ్ళు ఎందుకు ఆయన కామ్ ఉన్నారు. లేడీస్ సార్ డామినేట్, అందుకే వాళ్ళకి ఇచ్చేసాను, ఒక రోజు ఇచ్చేసాను వాళ్ళకి. ఓకే, ఎనీవే, సో గంధర్వులు సో వాళ్ళు ఆ రోజుల్లో వస్తూ ఉండేవాళ్ళు భూలోకానికి వస్తూ ఉండేవాళ్ళు గంధర్వులు. అయితే అప్పుడు ఏమైంది, వీళ్ళు అంటారు
గంధర్వులు వాళ్ళతో కొట్లాడే వాళ్ళు వీళ్ళు ఆ రోజుల లోపల. ఇప్పుడు మన చిత్రాంగదుడు విచిత్ర వీర్యుల్లో చిత్రాంగదుడు తన పేరే ఉన్నటువంటి ఒక గంధర్వుడితో కొట్లాడి అతని చేతిలో చనిపోతాడు అన్నమాట. సో అది మనం కథ కూడా తెలుసుకున్నాం. వీళ్ళ వంశం వాడే చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడు, సత్యవతి పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు సత్యవతి శంతనుడి పిల్లలు ఉంటారు కదా, వారు చనిపోతారు కదా. అందులో ఒకడైనటువంటి చిత్రాంగదుడు ఇలాగే గంధర్వుల చేతిలో చనిపోతాడు అన్నమాట. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు కూడా ఊరుకోరు. ఇది ఎవరు అనుకుంటున్నారు, మా సుయోధన మహారాజు, ఆయన యొక్క ప్రాంతం ఇది, మీరు వెళ్ళండి, ఆయన విహారానికి వచ్చాడని గంధర్వులతో అంటాడు. వాళ్ళు అంటారు, కౌరవులను చూసి వాళ్ళు నవ్వుకుంటారు గంధర్వులు, మీకేం తెలుసురా, మీ రాజుకి అసలు తన బలం ఏంటో తెలియదు, మా బలం ఏంటో తెలియదు అని చెప్పేసి వాళ్ళు నవ్వుతూ ఉంటారు అనమాట. ఇంకెళ్ళకండి ఇక్కడ, ఇంకా మాతోని మా జోలికి రాకండి, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పేస్తుంటారు అనమాట. చెప్తే వీళ్ళకి కోపం వస్తుంది. కోపం వచ్చేసి దుర్యోధనుడితో చెప్తారు, ఇగో ఇట్లా చూడండి, మీ పేరు చెప్పినా కూడా అంటారనమాట, అంటే నా పేరు చెప్పారు అంటారు, మీ పేరు చెప్పిన తర్వాత ఇంకా 2 ఎక్కువ వాయించారండి వాళ్ళు అనగానే ఇంకా ఆయన కోపం వచ్చి సరే అప్పుడు అంటాడు, తన తమ్ముళ్ళు భటులు వీళ్ళందరినీ తీసుకొని వెళ్ళి గంధర్వులను అణచేయండి అంటాడు అనమాట. ఆఖరికి వాళ్ళకు దేవేంద్రుడు గనక సపోర్ట్ చేయడానికి వస్తే దేవేంద్రుడిని కూడా కొట్టేయండి అన్నంత గర్వం. ఒక్కొక్కసారి ఇప్పుడు ఇది ఆలోచిస్తే మనకేమనిపిస్తుంది, మనం కూడా ఒక్కొక్కసారి ఏదన్నా విజయం సాధించినప్పుడు మనం అందరికంటే గొప్ప వాళ్ళము అనుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గర్వం దగ్గరికి రానియకండి, ఒక్కసారి కూడా గర్వం దగ్గరికి రానియకండి. ఎందుకంటే అది మనకు మెల్లమెల్లగా పతనం చేస్తుంది. అన్నిటికంటే కూడా పతనం చేసేది గర్వమే. ఇక్కడ చూడండి ఎంత దుర్మార్గంగా మాట్లాడాడు. ఇంద్రుడు వచ్చినా సరే అనగానే ఇక వీళ్ళందరూ దండయాత్ర చేస్తారు. ఎలాగానే వాళ్ళు ఊరుకుంటారా, వాళ్ళు ఇక చావ కొడతారు. ఇక వాళ్ళందరూ వెళ్ళేసేసి ఎట్లా అంటే, ఇక మాకు ద్వేషం తెప్పించారు కదా మీరు, ఇక తినండి అని చెప్పేసి చెట్టుగా కొట్టుకుంటారు. కొట్టగానే ఇంకా ఆయన చిత్రసేనుడు కూడా వస్తాడు. ఎవరైతే వీళ్ళ రాజు ఉంటాడో గంధర్వుల రాజు చిత్రసేనుడు వస్తాడు. వచ్చేసి మొత్తం చీల్చి చెండాడేయండి వీళ్ళందరినీ అంటాడు. ఇక వాళ్ళు వెళ్ళి చీల్చి చెండాడేస్తూ ఉంటారు. దాంతో కౌరవసేన గంధర్వులను ఎక్కడ పోరాడుతుంది, వాళ్ళందరూ దెబ్బ పారిపోగానే కర్ణుడు దుశ్శాసనుడు మాత్రం కొద్దిసేపు పోరాడి వెళ్ళిపోతాడు. కర్ణుడు మాత్రం చాలా వీరోచితంగా పోరాడతాడు. సో కర్ణుడు ఒక్కడే మిగులుతాడు, మిగతా సైనికులందరూ వెళ్ళిపోతారు. వాళ్ళందరికీ తెలుస్తుంది పాపం కర్ణుడు ఒక్కడే పోరాడుతున్నాడని. అప్పటిదాకా దుర్యోధనుడు ఊరుకుని ఉంటాడు కదా, దుర్యోధను అంటాడు ఎందుకు నేను కూడా వెళ్తానంటాడు. శకుని కూడా వస్తాడు. శకుని కూడా మంచి పరాక్రమశాలి అన్నమాట, చాలా అద్భుతంగా ఆయుధాలు అవి ప్రయోగించగలడు. సో శకుని కూడా వస్తాడు. వచ్చిన తర్వాత ఇక మంచి ఘోరమైన యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధం లోపల గంధర్వులు ఓడిపోగానే అది చిత్రసేనుడికి తెలుస్తుంది అనమాట, వీళ్ళు కర్ణుడు తర్వాత దుర్యోధనుడు కలిసి ఓడగొట్టి. అప్పుడు ఇక ఆయన అంటాడు, ఇక నేనే వస్తాను డైరెక్ట్ గా అని చెప్పి చిత్రసేనుడు వస్తాడు. వచ్చేసేసి ఇక మాయా యుద్ధానికి వెళ్ళిపోతాడు. అంటే మామూలు యుద్ధంలో వీళ్ళని ఓడించలేడు, కర్ణుడిని తర్వాత దుర్యోధనుడు వీళ్ళని ఓడించలేడు అనమాట. వీళ్ళు చాలా పరాక్రమవంతులు. ఓడించలేకపోయేసరికి ఏం చేస్తారంటే ఇక మాయ చేయడం మొదలెడతారు. దాంతో వీళ్ళు చిందరవందరు అయిపోతారు. ఎట్లా అంటే చెల్లా చెదురు అయిపోవడం అంటారు కదా, అట్లా అయిపోతాడు అనమాట. దాంతో దుర్యోధనుడు కూడా పారిపోతాడు. అంటే చాలాసేపు పోరాడతాడు, కర్ణుడితోని కష్టపడి చాలా సపోర్ట్ చేస్తాడు. కర్ణుడు మాత్రం అసలు యుద్ధంలో ఇక వెనక ఇదవాడు. బట్ ఎంతసేపు అయినా కూడా దుర్యోధనుడు చాలా ఇది చేస్తాడు. మళ్ళీ దుశ్శాసనుడు కొడుకులు కొంత ఉంటారు, వాళ్ళందరూ వస్తారు. మళ్ళీ దుర్యోధనుడు కొడుకులు పాపం వీళ్ళందరూ చాలా ట్రై చేస్తూ ఉంటారు. శకుని మళ్ళీ చాలా సేపు ఉంటాడు వీళ్ళతో పోరాడడానికి. ఉంటే అప్పుడు గంధర్వులు ఏం చేస్తారు, వెళ్ళేసి కర్ణుడి రథాన్ని పగలగొట్టగానే అప్పుడు ఇంకా ఏం చేయాలో తెలియదు. పక్కన ఈయన పేరేంటి, దుర్యోధనుడు యొక్క తమ్ముడు ఒక ఆయన ఉంటాడు వికర్ణుడు అని, మంచివాడు ఆయన. ఆ వికర్ణుడు ఓడిపోతూ ఉంటే అతను అంటాడు, నీ రథం నాకు ఇచ్చేసి వెళ్ళవయ్యా అంటే వికర్ణుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే కర్ణుడు బాగా యుద్ధం చేస్తున్నాడు, అతను ఏం చేయలేకపోయారు, వాళ్ళు కేవలం రథం మాత్రమే విడగొట్టారు అని చెప్పేసి చెప్పగానే అప్పుడు వాళ్ళు వచ్చేసి కర్ణుడు వచ్చేసి రథం మీదకి వస్తాడు. వచ్చి మళ్ళీ బాణాలు పడగొడుతుంటారు. దాంతో ఏం చేస్తారంటే చిత్రసేనుడు వచ్చి దుర్యోధనుడు వేసి కొడతాడు. కొట్టేసరికి దుర్యోధనుడు రథం కాస్త విరిగిపోతుంది. దుర్యోధనుడు కింద పడిపోతాడు. పడగానే దుర్యోధనుడు జుట్టు గట్టిగా పట్టుకుంటాడు. పట్టుకోగానే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఓడిపోగానే దుర్యోధనుడిని జుట్టు కట్టేసేసి అతన్ని బాగా ఇది చేసి ఆ రథం విరగొట్టి జుట్టును గట్టిగా పట్టుకుని నేల మీద పడేసేసి కట్టేసి తన రథం మీద పెట్టుకుని ఒక్కసారిగా కేక పెడతాడు. ఇక భయపడిపోతారు అందరూ కూడా. సరే ఆడవాళ్ళని అందరినీ కూడా బంధించండి రా అంటారు. అనగానే అందరు ఆడవాళ్ళు ఉంటారు కదా, ఈ దుర్యోధనుడి భార్యలు, కర్ణుడి భార్యలు, కౌరవుల భార్యలు, వాళ్ళ పిల్లలు అందరినీ మంత్రులతో సహా ఎవరిని వదలకుండా వేసేస్తారు అనమాట. వేగానే ఇంకా వీళ్ళు ఉంటారు కదా, ఈ పరివారం జనులు, వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఏడ్చుకుంటూ అక్కడి నుంచి ధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోతారు. సో ఇప్పటిదాకా మీకు చెప్పిన యుద్ధము నా ఫ్రెండ్స్ తో ఎట్లా చెప్పేవానో చెప్తా. నా ఫ్రెండ్స్ తో ఎట్లా చెప్తా తెలుసా, అరే ఆడికెళ్ళి వచ్చి ఒక్క గుద్దిండిరా, ఈడు ఊకుంటాడరా అని నెత్తి మీద కొట్టిండు. నెత్తి మీద కొట్టాక వాడు నెత్తి మీద కూడా దూకుంటాడా, చెంప మీద కొట్టిండు. ఇక్కడ బట్టి ఇట్లా వచ్చి కొట్టేశాడు. ఇట్లా చెప్తాను అన్నమాట మా ఫ్రెండ్స్ కి. వాళ్ళు చెప్పిన తర్వాత చాలా సేపు ఇట్లా తిప్పి కొట్టాడు, అట్లా కొట్టాడు, ఇట్లా కొట్టాడు. వాళ్ళకు అంతా అయిన తర్వాత ఎందుకో ఒక రోజు డౌట్ వచ్చింది. ఎప్పుడు చెప్తూ సార్ మీరు అన్ని చెప్తున్నారు కానీ ఏదో ఒక డౌట్ వస్తున్నది మాకు అని. ఏం డౌట్ వస్తుందంటే,
మీరు యుద్ధంలో ఎగ్జాక్ట్లీ ఇట్లా కొట్టారు అంటున్నారు కదా, నిజంగా అట్లనే కొట్టారా అని. నాకేం తెలుసు, మీరు వింటున్నారని చెప్తున్నా అంతే అని చెప్పేసి చెప్పారు అనమాట. ఎనీవే మీకు అదే మాత్రం నేను అనుకున్నా సార్, మీరు చెప్పేది మీ ఫ్రెండ్స్ కి నిజమేనా అని. సో ఆ విధంగా సో ఇక్కడ వీళ్ళు బాగా ఇదైతుంది. వీళ్ళు ఆడవాళ్ళందరినీ కూడా పట్టుకుని వెళ్ళిపోతారు. వెళ్ళగానే ధర్మరాజుకి వెళ్ళి చెప్తారు వీళ్ళందరూ. చెప్పి దుర్యోధనుని పట్టుకున్నారు. అయితే దురదృష్టం ఏంటంటే మా కౌరవ కాంతలు ఎంతమంది వచ్చారో వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు అనగానే ధర్మరాజు ఒక్కసారి షాక్ అయిపోతాడు. అరే మన మన మహారాజుని పట్టుకున్నారు, ప్లస్ అది కాకుండా మన కౌరవ వంశ స్త్రీలందరినీ కూడా పట్టుకున్నారా అని భీముడేమో నవ్వుతుంటాడు. కాగల కార్యం గంధర్వులే చేశారు అని చెప్పేసి అంటారు కదా, అది ఇక్కడి నుంచి వచ్చింది అనమాట. అంటే అనుకోకుండా మనం అనుకోవాలి ఎలా జరగాలి పని అనుకునే లోపల ఆటోమేటిక్ గా జరిగితే దాన్ని కాగల కార్యం గంధర్వులే చేశారు అంటారు కదా. అలాగే ఆయన అంటాడు మంచిగా ఈ కథ నుంచి వచ్చింది అనమాట ఆ మాట. సో ఏమైంది, బానే అయిందని మంచిగా చేస్తారు. మనకి ఏం శ్రమ లేకుండా అయింది, పట్టేసుకున్నారు, బాగా జరిగింది, మంచిగా అయింది. ఇప్పుడు ఇంకా కర్ణుడు కూడా దెబ్బతిన్నాడు. సో ఏదైనా బ్రహ్మదేవుడు ఉన్నాడయ్యా, నిజంగా దేవుడు ఉన్నాడు, మన శత్రువులకు మంచి శిక్ష జరిగింది అంటాడు. అప్పుడు భీముడి మీద కోపగించుకుంటాడు. నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పు కదా ఇలా మాట్లాడడం. పరువు నువ్వు వాళ్ళు ఏ టైంలో వచ్చారు, నిన్ను హెల్ప్ చేయమని చెప్పి వచ్చారు. ఇంతలోకి అక్కడి నుంచి దుర్యోధనుడు ఏడుస్తూ కనిపిస్తాడు. అన్నా కాపాడు 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 అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే భార్యలందరూ ఉన్నారు, అందరి ముందు అవమానం అయిపోతుంది. ప్లస్ అప్పుడు దుర్యోధనుడు కూడా అడుగుతున్నాడు, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు భీమా, గుర్తుంచుకో, శత్రువు శరణొచ్చినా సరే. ఇది మనము రామాయణంలో కూడా తెలుసుకున్నాం. రామాయణం లోపల నేను చెప్తున్నది ప్రాపర్ వాల్మీకి రామాయణము, మామూలువి చాలా మంది చెప్తారు, మనం ప్రాపర్ కరెక్ట్ బుక్సే చెప్తాం. సో అందులోపల విభీషణుడు వస్తాడు అనమాట. శత్రువు తమ్ముని నువ్వు శరణ్ ఎట్లా తీసుకుంటావు? అంగదుడు అడుగుతాడు, సుగ్రీవుడు అడుగుతాడు, అందరు అడుగుతారు శత్రువు తమ్ముని ఎట్లా అని. అతను నీ దగ్గరికి శరణ్ వస్తే ఊరుకుంటావా అంటే అప్పుడు రాముడు ఏమంటాడు తెలుసా, శత్రువు తమ్ముడు వస్తే కాదయ్యా, శత్రువు వచ్చినా కూడా శరణ్కి నేను ఒప్పుకుంటాను అంటాడు. గుండె బరువు ఎక్కలేదా? ఒకసారి ఆలోచించండి. గుండె బరువు ఎక్కిన వాళ్ళకి 4000 degrees నుంచి 1000 degrees కి తగ్గించేస్తా టెంపరేచర్. సో ఒక్కసారి ఆలోచించండి. సో కాబట్టి తప్పు, చాలా తప్పు. శరణు వచ్చిన వాడిని ఎప్పుడు ఎగతాళి చెయ్యకు. మన మధ్య ఆస్తి తగాదాలు ఉన్నాయి, అవి ఓకే, ఇవి వెరీ న్యాచురల్, అందరి ఇళ్లలో జరిగేవే ఆస్తి తగాదాలు, డబ్బుకు తగాదాలు. కానీ సహజమైనటువంటి ప్రేమలు పోగొట్టుకోవడం చాలా తప్పు భీమా. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఇది చాలా తప్పు. బయట మన వంశం పరువు ఏమైపోతుంది, లోకులందరూ కూడా నిందించరా మనని, మనకు శక్తి ఉండి చేయడము చేయలేదని చెప్పేసి. దుర్యోధనుడు తప్పుదారిలో వెళ్ళాడు. అయితే ఏమైంది, ఇప్పుడు తనంతటనే బాధపడి అన్నా నన్ను కాపాడు కాపాడు అంటున్నాడు. భార్యలతో సహా పట్టుబడ్డాడు, మిత్రులతో సహా పట్టుబడ్డాడు. కులక్షయం జరుగుతుంది మనకు. మన కులం అంటే గ్రూప్. ఇక్కడ మళ్ళీ కులం అంటే సార్ రెడ్డిసా బ్రాహ్మిన్సా అవి కాదు. మన కులం నాశనం అవుతుంది, మన గ్రూప్, మన సమూహం నాశనం అవుతుంది. అదిగాక వాళ్ళకి దెబ్బలవి తగిలితే ఎవరికి బాధ్యత? సో నువ్వు ఇలాంటి టైంలో అందరికంటే ఫస్ట్ వెళ్ళాలి. అంటే అన్నయ్య కాదు, నీకు తెలుసు కదా వాళ్ళకి దయలేదు దాక్షిణి అంటే అవన్నీ పక్కన పెట్టు. నీకు విషం ఇచ్చారు, నీకు కట్లను కట్టేసి నీళ్ళు, అవన్నీ మాకు తెలుసు. ద్రౌపదిని అవమానం, అది కూడా నాకు తెలుసు. వాళ్ళు చేసినటువంటి దానికి ఔదార్యం చూపించడం ఇక్కడ కుదరదు. కానీ ఎలాంటి వాడైనా సరే దుర్బలుడైనప్పుడు నువ్వు వాడిపైన నీచంగా ఉండకూడదు. వాడు ఇప్పుడు కాపాడమని చెప్పేసి అంటున్నాడు. వచ్చిన శరణాగత రక్షణ కంటే గొప్ప ధర్మం ఎక్కడుంది ప్రపంచంలో? ఇప్పుడు మనకు అర్థమవుతుంది బ్రాహ్మిన్స్ ఫ్రెండ్షిప్ ఎందుకు చేశాడు ధర్మరాజు అనేటటువంటిది. సో కాబట్టి తనని ఖచ్చితంగా రక్షిస్తామని చెప్పి తెలుసు అతనికి. సో కాబట్టి ఈ సమయంలో నిన్ను నేను ఇబ్బంది పెట్టను భీమా, నువ్వు గనక వెళ్ళను అంటే నేను నిన్ను ఇబ్బంది పెట్టను, నేను వెళ్ళి రక్షించగలను, నేను ఎవరినైనా ఎదుర్కోగలను, నేను యుధిష్ఠరుడిని, యుద్ధం లోపల స్థిరంగా ఉండగలిగేటటువంటి వాడిని నేను. నువ్వు వెళ్ళనంటే చెప్పు, నో ప్రాబ్లం, నేను యాగంలో ఉన్నానని నిన్ను అడుగుతున్నాను అంతే అని చెప్పి చాలా కఠినంగా మాట్లాడతాడు. అనగానే దెబ్బకు అన్నయ్య తప్పైపోయింది, క్షమించు, నువ్వు యాగ దీక్షలో ఉన్నావు, నేనేం కాదని ఒప్పేసుకుంటాడు. అప్పుడు భీముడు, అర్జునుడు, నకుల సహదేవుడు కూడా వస్తారు. కాకపోతే వాళ్ళకి పెద్ద పాత్ర ఏమి ఉండదు. వాళ్ళు వస్తారు. గంధర్వరాజు దగ్గరికి వెళ్ళగానే అంటాడు, మీరంటే మాకేం విరోధం లేదు, మా తమ్ముళ్ళని వదిలేయండి, మా ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ, ఇది తప్పు, ధర్మరాజు ఇది తను ఆర్డర్ వేశాడు మీ మీద, మీరు ఆర్డర్ ప్రకారం వదిలేయండి, ఆయన ఆజ్ఞని మాత్రం మీరు పాటగా ఉల్లంఘించకూడదు అని చెప్పేసి అంటే వాళ్ళు అంటారు, ధర్మరాజు మాకిట్లా రాజు అవుతాడు, చిత్రసేనుడు కాదు, వీళ్ళందరూ సైనికులందరూ మాకు రాజు కాదు, మేము మా రాజు పాత్ర మేము ఇస్తాము, మా రాజు ఎవరు, మా రాజు చిత్రసేనుడు, ఆయన రాజు అయినటువంటి దేవేంద్రుడు, కాబట్టి మేము వాళ్ళదే వింటాము, మేము ఇంకెవరిని మేము వినము. అంటే మాకు యుద్ధం చేయడం ఇష్టం లేక మేము మిమ్మల్ని అంటున్నాము, మీరు కనుక వినకపోతే మేము యుద్ధం చేసి మా శౌర్యంతో పట్టుకెళ్ళిపోతామని.
దాంతో వాళ్ళ కోపం వస్తుంది, యుద్ధం జరుగుతుంది. యుద్ధం జరిగితే ఇంకా అసలు ఆ గంధర్వులందరూ కూడా ఇక అసలు తట్టుకోలేక పారిపోతూ ఉంటారు. ముందు ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తారంటే దుర్యోధనుని ఎత్తుకుపోదామని చెప్పి ట్రై చేస్తారు. అర్జునుడు ఏం చేస్తారంటే మొత్తం వాళ్ళని అష్ట దిగ్బంధం చేసేస్తాడు. చేసేసరికి ఇక వాళ్ళు దుర్యోధనుని తీసుకెళ్లే అవకాశం ఉండదన్నమాట. అప్పుడు చిత్రసేనుడు వస్తాడు. చిత్రసేనుడు వచ్చి అర్జునుడిని గదతోని కొడతాడు. గదతోని కొడితే ఈ అర్జునుడు తన బాణంతో దానితో ఇక ఎట్లా అంటే వాళ్ళిద్దరి మధ్య ఘోర యుద్ధం అవుతుంది. వాళ్ళు మాయా యుద్ధం కూడా చేస్తారు. మాయా యుద్ధం చేయగానే అర్జునుడు ఏంటంటే శబ్దభేది అని ఆ రోజుల్లో ఉండేది అని మనకు తెలుసు కదా విద్య. సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో చూసి అక్కడ సైడ్ వేయడం మొదలెడతాడు. దాంతో ఏమవుతుందంటే ఆ బాణాల దెబ్బకి చిత్రసేనుడు బాగా హింసపడతాడు. పడి అప్పుడు చిత్రసేనుడు అంటాడు, నన్ను మర్చిపోయావు, ఎన్ని విద్యలు నేర్పించాను నీకు నేను, ఎందుకయ్యా నువ్వు ఎన్ని విద్యలు నేర్పించాను నీకు నేను, మర్చిపోయావా? నీకు డాన్స్ నేర్పించింది ఎవరు, నీకు పాటలు నేర్పించింది ఎవరు, ఇంద్రుడి దగ్గర అన్ని నేనే కదా అంటే, కరెక్టే, మరి కౌరవులతో ఎందుకు, నా వంశం వాళ్ళతో శత్రుత్వం ఎందుకు పెట్టుకున్నావు, వీళ్ళని వదిలేయండి అంటే అతను అంటాడు, నువ్వు ఎంత మూర్ఖుడవయ్యా, వీళ్ళు ఎందుకు వచ్చారో తెలుసా అసలు నీకు, నిన్ను నీ ఫ్యామిలీని ఇన్సల్ట్ చేద్దాము, మీరందరూ అక్కడ అడవుల్లో కష్టపడుతుంటే మిమ్మల్ని ఇన్సల్ట్ చేయడానికి వచ్చారు వీళ్ళు, మేమేదో మంచితనంతో నీకు సపోర్ట్ చేస్తున్నాం అర్జున, నువ్వేమో చూడు ఎంత దారుణంగా కొట్టావో నన్ను, నాకు నీకు శత్రుత్వం ఏంటి, నువ్వు నా శిష్యుడవి, నా మిత్రుడవి అని అనగానే అప్పుడు దుర్యోధనుడు తలకాయ ఉంచుకుంటాడు. ఈ మాట అనగానే తలకాయ ఉంచుకుంటాడు. అప్పుడు అతను అంటాడు, కరెక్టే, నువ్వు చెప్పిన మాట నువ్వు నిజమే, ఇతనిది తప్పే, మా అన్నయ్య మందలిస్తాడు ఇతన్ని, నువ్వు వదిలేయి, ఇతడు మాత్రం మాకు ఇప్పుడు ప్రస్తుతం సోదరుడు, మేము చిన్నప్పటి నుంచి కలిసి పెరిగాం, నువ్వు చెప్పింది దేవేంద్రుడు ఆజ్ఞ కావచ్చు, కానీ ఇప్పుడు మాత్రము మనం అది చేయడానికి వీలేదు, ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్ళిపోదాం. ఆయన ఒక పని చేసి ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తా, నువ్వు నీ వాదన వినిపించు, నేను నా వాదన వినిపిస్తా, ధర్మరాజు ఏం చేస్తే అదే అని చెప్పి ధర్మరాజు దగ్గరికి వెళ్ళగానే ధర్మరాజు మాత్రం వెంటనే అంటాడు, చిత్రసేన నువ్వు చెప్పిన మాట నిజమే, ధర్మరాజు అంటాడు అనమాట, అతన్ని పూజిస్తాడు. చిత్రసేనుని పూజించి, నువ్వు చెప్పిన ప్రతి మాట నిజమే, మేము ఒప్పుకుంటాము, మాకు మీ ఎవరితోటి గొడవ లేదు, వీళ్ళు కూడా మాకు తమ్ముళ్ళు, వాళ్ళు మా మధ్యలో ఆస్తి తగాదాలు ఉన్నాయి, నా అదృష్టం ఏంటంటే నీకు తగిలిన దెబ్బలు ఉన్నాయి, నీకు దెబ్బలు తగిలాయి, అది తప్పైంది మాతోటి, ఇక నీ కుటుంబంలో ఎవరికి కూడా ఏమి ఇబ్బంది కాలేదు, మాకు సంతోషంగా ఉంది, కానీ మా కుటుంబంలో చాలా మందికి ఇబ్బంది కలిగింది, ఇక వదిలేసే, ఇప్పటికీ ఇతడు చేసిన అపరాధాలకు మేము క్షమాపణ అడుగుతున్నాం, నిన్ను వదిలేయాలి అనగానే చిత్రసేనుడు ఆశ్చర్యపోయి, బాబోయ్ నీ అంత ధర్మ పద్ధతిలో ఉండేవాడు ఎవడు ఉంటాడు అని చెప్పేసి వెళ్ళిపోతాడు. దేవేంద్రుడు చాలా సంతోషపడతాడు. చిత్రసేనుడు వచ్చి చెప్తాడు, చూడు మన దగ్గర ఆయుధాలు నేర్చుకున్న అర్జునుడు మననే బాణాలతో కొట్టాడు, అంటే ఎవరికేం డ్యామేజ్ కాలేదు కదా, ఆ దెబ్బలను తగిలిన వాళ్ళందరినీ తీసుకురా అని చెప్పేసి, అరే అమృతం ఏదిరా అంటాడు, అమృతం తీసుకురాగానే అమృతం తీసుకొని దాన్ని టింక్చర్ ఐడిన్ లాగా ఇట్లా దూద్ తీసుకురా అంటాడు, దూద్ తీసుకొస్తాడు, ఒక్కొక్క గాయంకి ఇలా రాస్తాడు. ఇవన్నీ లేవు, నేను ఊరికే అనుకుని చెప్తున్నా మీకు, ఇవన్నీ పుస్తకాలు లేవు. సో మొత్తం మీద ఆ గాయాలన్నీ కూడా తగ్గిపోతాయి వాళ్ళకి. తగ్గిన తర్వాత అప్పుడు ధర్మరాజు అప్పుడు దుర్యోధనుని విముక్తి చేస్తాడు. ఏంటి ఇట్లాంటి పిచ్చి పనులు చేస్తావు నువ్వు, ఇవి సాహసాలు, ఇవన్నీ చెయ్యొచ్చా, నువ్వు దుర్మార్గుడివి, ఇలాంటి సాహసం చేస్తే నశించిపోతావు, ఇక నుంచి ఇప్పటికైనా బుద్ధిగా ఉండు, నువ్వు వెంటనే నీ తమ్ములు సామంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో వెళ్ళిపో, అనవసరమైనటువంటి విషాదం అది పెట్టుకోకు అని చెప్పి గట్టిగా తిడతాడు. తిట్టగానే ఇతనికి పాదాభివందనం చేసేసి ఏం మాట్లాడు వెళ్ళిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అనమాట. అందరూ కూడా ధర్మరాజులు అంటారు, అరే చాలా బాగా బుద్ధి చెప్పావయ్యా, నిన్న ఒక్క మాట అనలేదు, అందులో కాళ్ళకు కూడా అవమానం వెళ్ళాము, అవమానం పడ్డాము, ఏమంటాము చెడు, ఇంకొకటి ఎవరు తప్పినా వాడతారు, మనకు తెలుసుకోలేదు. సో ఇది మనం గుర్తించి ఇప్పుడు మనం కూడా ఏదో ఒక కథ నుంచి వచ్చినవే కాబట్టి వీళ్ళు ఏదైతే చెడు చేద్దాం అనుకున్నారో చేయలేరు, చెడు చేద్దాం అనుకున్నారు. లేదు, నేనేదో ఆఫ్ చేసి మళ్ళీ పెట్టాను, రావడం లేదు. నాది వినిపిస్తలేదా? హలో ఓకే, ఇప్పుడు బ్రేక్ అవుతుంది సార్, బ్రేక్ అవుతుంది ఇప్పుడు ఓకే, మళ్ళీ మాట్లాడితే తెలుస్తుంది. హలో 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 వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్, ఓకే సార్, మధ్యలో బ్రేక్ అయిపోయింది సార్, ఇప్పుడు వచ్చింది వాయిస్. అవునా, ఇప్పుడు బానే ఉందా? సరే, అయితే దుర్యోధనుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తూ ఉంటాడు, బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఎంత అవమానం జరిగింది నాకు, ఎంత అవమానం జరిగింది, నేనైతే ఇక హస్తినాపురంకి రావాలా,
నేను అక్కడికి రావాలా? ఇక తను ఎంత బాధపడుతూ ఉంటాడు, ఎలాగా ఇప్పుడు ఏం చేయాలి? నిద్రపోడు, అలా కుటీరంలో కూర్చుని మెలుకుతూ ఉంటాడు. ఉంటే అప్పుడు అక్కడ కర్ణుడు వస్తాడు, అరే ఏమైంది అంటాడు. అనగానే ఏం జరిగింది ఏందయ్యా, ఏమిటిది, మానవులకు సాధ్యం కానివన్నీ కూడా వాళ్ళు చేశారు, ఏమైనటువంటిది ఇది అంటే అప్పుడు కర్ణుడు అంటాడు, వాళ్ళు ఏం చేశారు, నువ్వే యుద్ధంలో గెలిచావు అంటాడు. ఈయన షాక్ అవుతాడు, నేను యుద్ధంలో గెలవడం ఏంటి అని. అంటే అవును, వాళ్ళు కూడా ఎవరు, నీ సైన్యమే, నీ చెప్పు చేతుల కింద పనిచేసే వాళ్ళే, నీకు సామంతులతో సమానం, వాళ్ళందరూ కూడా ఈ ధర్మరాజు వాళ్ళు వీళ్ళు అందరూ కూడా నీ సామంతులతో సమానం. కాబట్టి వాళ్ళ బాధ్యత అది, రాజును రక్షించుకునే బాధ్యత వాళ్ళకి లేదా? ఆ రాజుని రక్షించుకునే బాధ్యత లేదా వాళ్ళకి? ఉంది. అందువల్ల నువ్వు అసలు బెంగపడాల్సినటువంటి అవసరం లేదు, వాళ్ళ బాధ్యత అది. అంటే అట్లా కాదు కర్ణ, నువ్వు చెప్పింది కరెక్టే, కానీ మనము మన తమ్ముళ్ళు వీళ్ళందరూ కలిసి ఎదిరించాం కదా, ఎదిరించినప్పుడు ఏమైంది, మనం ఓడిపోయాము. నేను చిత్రసేనుడి చేతిలో దారుణంగా ఓడిపోయాము. నా భార్యని, నా తమ్ముళ్ళని, నా పరివారాన్ని అందరినీ కూడా బంధించారు. ఇవన్నీ నేను భరిస్తూ ఉన్నాను కదయ్యా, ఎంత బాధ అనిపిస్తుందో చెప్పు నాకు అంటాడు. అంటే కరెక్టే, కాకపోతే ఇప్పుడు పాండవులు నీ యొక్క చెప్పు చేతలలో ఉన్నారు, నీ రాజ్యంలో ఉన్నారు, వాళ్ళు రాజును కాపాడుకోవాలి కాబట్టి కాపాడుకున్నారు అంతే. కాబట్టి నువ్వు ఇంత బాధపడకు అంటాడు. అంటే లేదయ్యా, నేను ఇక బతికే ఛాన్సే లేదు, నేనైతే ఇంకా బతకను, నేను వెంటనే నాకు చెప్పండి అక్కడ చితి పేర్చండి, నేను చచ్చిపోతాను అందులో. అంటే వాళ్ళంటారు ఏం మాట్లాడుతున్నావు అంటే, లేదని దుశ్శాసనుడిని పిలుస్తాడు. పిలవగానే దుశ్శాసనుడు వస్తాడు, ఏంటన్నయ్యా అని. అంటే ఏమి లేదయ్యా, నేను ఈ రాజ్యంలో ఉండేటటువంటి అవకాశం లేదు, నేను చచ్చిపోతాను, నిన్ను నేను రాజుగా చేసేస్తాను. చేసేసి ఇక ఈ కర్ణుడు ఉన్నాడు, శకును ఉన్నాడు, వీళ్ళ సహాయం తీసుకొని ఈ భూమండలం మొత్తం ఇక నువ్వే పరిపాలించు, మన తమ్ముళ్ళందరినీ కూడా బాగా చూసుకో, ఆడవాళ్ళందరినీ కూడా బాగా చూసుకో, బ్రాహ్మణులందరినీ కూడా చక్కగా సన్మానించు, వారందరినీ చక్కగా గుర్తించు, మన గురువులందరినీ కూడా సరైనటువంటి భక్తితో కొలువు, ప్రజలందరినీ కూడా మంచిగా ప్రేమగా పరిపాలించు. దుశ్శాసనుడు హడిలిపోతాడు, అన్నా ఏం మాట్లాడుతున్నావు అన్నా, నువ్వు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కాళ్ళు పట్టుకుంటాడు. అన్నయ్య ప్లీజ్ ఈ మాట మాత్రం అనకు, నువ్వు ఎంత ప్రపంచం మొత్తం మునిగిపోయినా సరే, హిమాలయాలు చలించిపోయినా సరే, సముద్రాలు ఇంకిపోయినా సరే, ఏం జరిగినా సరే, ఎవరు ఎలా జరిగినా సరే, ఏ ప్రపంచంలో ఏ విపత్తు వచ్చినా సరే, మన ఇద్దరు మాత్రం అన్నదమ్ములమే, నువ్వే సార్వభౌముడవి, నువ్వు మనందరికీ కూడా రాజువు నువ్వే అని చెప్పేసి పూర్ణ ఏడుస్తూ ఉంటాడు. కర్ణుడు షాక్ అయిపోతాడు, ఏంటయ్యా మీ అన్నదమ్ముల డ్రామా, నాకు అర్థమైతలేదు, ఇలా పిల్లల్లాగా ఏడుస్తే ఎట్లాగా, ధైర్యంగా ఉండండి, మీరు ఏడవద్దు అని ఎంత చెప్పినా కూడా వినడు. ఆయన అంటాడు, లేదు నేనంటే అంటే అప్పుడు అంటాడు, నువ్వు చిన్న పిల్లాడవా, ఏమన్నా అల్పుడులాగా ఏడుస్తున్నావు ఏంది, ఎన్నో భోగభాగ్యాలు అనుభవించాల్సినటువంటి వయస్సు ముందుంది, బోలెడంత రాజ్యం ఉంది, ఈ సమయం లోపల నువ్వు ఇలా దుఃఖపడుతుంటే ఎవరు నిన్ను ఇంకా ఓదారుస్తారు, కాబట్టి నీ నిర్ణయం ముందు మానుకోవయ్యా అని చెప్పేసి చెప్తాడనమాట. నా వాయిస్ వినిపిస్తుందండి? ఎందుకంటే ఒక్కసారిగా 20 మంది తగ్గిపోయారు గ్రూప్ లో. హలో, వినిపిస్తుంది సార్, సార్, అది వినిపిస్తుంది. వాయిస్ బ్రేక్ అయ్యి డిస్కనెక్ట్ అయింది సార్ ఒకసారి. ఓకే అదే ఒక్కసారిగా అదే సరే, ఎందుకంటే ఒక 20 మంది డైరెక్ట్ గా గ్రూప్ లోంచి వెళ్ళిపోయారు, ఇప్పుడే చూస్తున్నాను. సో అందువల్ల అయిందనమాట. సో ఇప్పుడు ఈ గ్రూపుల లోపల కొంతమంది జాయిన్ అవుతూ ఉంటారు కదా, ఒక్కసారి ఇప్పుడు మన గ్రూప్ లో చూడండి, ఎవరో రకరకాల ఇవి పెడుతూ ఉంటారు. అదే మనం సార్ లింక్ నేను పంపిస్తాం, అడగబోతున్నాను, బిట్ కాయిన్ ఇన్వెస్ట్మెంట్ అని మన గ్రూప్ లో పెట్టారు. ఇలాంటి వాళ్ళు అదే ఇలాంటివన్నీ మళ్ళీ కూడా వినబడతలేదు సార్, డిస్టర్బ్ అవుతుంది, మళ్ళీ డిస్టర్బెన్స్. కొంచెం డిస్కనెక్ట్ అవ్వకుండా డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే ఒక్క నిమిషం, ఫస్ట్ ఇది డిలీట్ చేయనియండి ఈ మెసేజ్. ఇప్పుడు బానే ఉందిలేండి సార్, ఇప్పుడు బానే వినిపిస్తోంది. ఓకే, సార్ ఇప్పుడు మెసేజ్లు పెట్టారు, అవి డిలీట్ చేసేసాను, నేను డిలీట్ చేస్తున్నాను. ఇదేంటి ఎన్ని డిలీట్ చేసినా ఇంకా వస్తున్నాయి బాబోయ్, ఎన్ని మెసేజ్లు పెట్టారు? మధ్యాహ్నం వచ్చింది, చాలా మెసేజ్లు పెట్టారండి వాళ్ళు. అదే మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, మన లింక్స్ ఎవరికైనా ఫార్వర్డ్ చేస్తే నోన్ కాంటాక్ట్స్ కే ఫార్వర్డ్ చేయండి, తెలిసిన వాళ్ళకి మాత్రమే ఫార్వర్డ్ చేయండి. చూడండి 5 నిమిషాల లోపల 10-15 మెసేజ్లు పెట్టేశారు వాళ్ళు. మనం ఎప్పుడైనా కుమార్ జీ సార్ ఐడి కొంచెం అది డిలీట్ చేసేసాను, ఆయన మెసేజ్లు డిలీట్ చేశాను, అతని గ్రూప్ నుంచి కూడా తీసేశాను. బట్ కూడా మీరంతా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ప్రతి చోట కూడా ఈ దొంగతనాలు జరుగుతూ ఉంటాయి. మన పేర్లు దొంగతనం చేస్తారు, మనని రకరకాల గ్రూపుల్లో యాడ్ చేస్తారు, మనకు రకరకాల గ్రూపుల్లో ఆశలు చూపిస్తారు. మీరు ఏమాత్రం ఆశపడ్డా జీవితంలో దెబ్బతింటారు, గుర్తుంచుకోండి. ఓకేనా? సరే, ఎనీవే వేస్ట్ అయిపోతుంది కదా సార్, మీరు చెప్పేదంతా వేస్ట్ అయిపోతుంది సార్ వాటిలో జాయిన్ అవటం లాంటివి చేస్తే.
సో ఎనీవే, సో ఇప్పుడు ఏమంటారంటే, ఇప్పుడు వాళ్ళు పాండవులు ఎవరయ్యా? నీ దేశంలో ఉన్నారు కాబట్టి, నీ ఆజ్ఞలకు లోబడ్డారు కాబట్టి నీకు వాళ్ళు కింకరులు, వాళ్ళు రక్షించారు. నీకు ఆపద వచ్చినప్పుడు వాళ్ళు కాపాడడం అనేటటువంటిది గొప్ప పని ఎట్లా అవుతుంది? అది వాళ్ళ ధర్మం, వాళ్ళ కర్తవ్యం, వాళ్ళ బాధ్యతగా చేశారు. దానికి నువ్వు వాళ్ళని ఎందుకు పొగుడుతున్నావు? వాళ్ళు ఎప్పుడైతే జూదమాడి రాజ్యం పోగొట్టుకున్నారో అప్పుడే నీ దాసులు నీకు సపోర్ట్ చేయకుండా, ఇప్పుడు మేమందరం నీ దాసులం, నీకు సపోర్ట్ చేయడం లేదా? అట్లనే వాళ్ళందరూ కూడా నీ దాసులు అని చెప్పేసి కర్ణుడు చెప్తాడు. ఇక ఇతడు మాత్రం అంటాడు, మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఆత్మహత్య చేసుకోవడము ఇంకా ఆగేది లేదు అని. సో మళ్ళీ శకుని కూడా చాలా బాధపడతాడు, తన ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోతున్నాయి. ఏంటయ్యా, ఎన్ని ఆలోచించి నీకు ఈ సంపదలంతా కూడా అంటగట్టాను, నువ్వు ఇవాళ ప్రాయోపవేశం చేస్తే ఏమైపోతుంది? నాకు కూడా మనసు ఇదవుతుంది. చిన్నప్పటి నుంచి కూడా నువ్వు ఎంత సిరి సంపదలలో పెరిగావు, అందుకు నువ్వు ఏంటంటే నీకు సరైనటువంటి లౌకిక జ్ఞానం లేదు. అప్పుడప్పుడు బాధలు అనేవి వస్తుంటాయి జీవితం లోపల, అప్పుడప్పుడు మనసు అనేటటువంటిది బెంగపడుతూ ఉంటుంది. కానీ ధీరుడు అనేవాడు ఏంటి, ఇవన్నీ తగ్గించుకోవాలి. ఆటుపోట్లు అనేటటువంటి జీవితం లోపల సహజము. పాండవులు నీకు ఉపకారం చేశారని నువ్వు అనుకున్నట్లయితే, ఒకవేళ అది యాక్చువల్ గా వాళ్ళు బాధ్యతగా చేశారు, ఒకవేళ ఉపకారం అంటే ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఇంకొక ఉపకారం చేసే కథ, వాళ్ళని పిలిపించు, వాళ్ళు మంచి వాళ్ళు, వాళ్ళకి ఒకసారి వాళ్ళకి చిన్న రాజ్యం ఏదైనా ఇచ్చేసేసి సత్కరించేసేయి, అప్పుడు నీకు బోల్డ్ అంత కీర్తి కూడా వస్తుంది. నువ్వు ఆ ప్రాయోపవేశం చేసేది ఏందయ్యా బాబు, వాళ్ళని పిలిచేయి, వెనకకి పిలిచే ఏదైనా చిన్న రాజ్యం ఇచ్చేసేది అప్పచెప్పి, నువ్వు అప్పుడు చాలా గొప్పవాడు అయిపోతావు. నువ్వు ఉండాలి, అందరూ సుఖంగా ఉండండి, ఎందుకు వచ్చింది అని చెప్పేసి ఎంత చెప్పినా కూడా అతను అంటాడు, లేదు నాకు ఇక అయిపోయిందయ్యా, నాకు భోగభాగ్యాలు పోయాయి, నేను అవమానం అన్నిటికంటే కూడా దారుణము, నేను ఇంకా నాకు మీరు ఏం చేస్తారో చేసుకోండి, నా దగ్గర మాత్రం రావద్దు అంటారు. వాళ్ళు అంటారు, అయితే సరే నువ్వు సహగమనం, నువ్వు చనిపోతే నీతో పాటు మేమంతా కూడా సహగమనం చేస్తామంటారు. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏంటంటే, చెడ్డవాళ్ళలో కూడా స్నేహబంధం ఎంత ఉందో చూడండి, వాళ్ళలో కూడా ఎన్ని రకాల ఆలోచనలు, ప్రతి ఒక్కడు ఒక కొత్త ఐడియా ఇస్తున్నాడు అనేటటువంటిది గుర్తించాలి. సరే, ఈ డిస్కస్ చేసి వెళ్ళిపోతారు అందరూ. దుర్యోధనుడేమో మంచిగా స్నానం చేసి అక్కడ కూర్చుంటాడు, ఒక దర్వాసనం మీద మౌనంగా కూర్చుంటాడు. ఇదే సమయం లోపల ఏమవుతుందంటే, ఈ దేవతల చేత ఓడిపోవడం వల్ల వీళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది రాక్షసులు ఉంటారు, పాతాళంలో రాక్షసులు ఉంటారు, శుక్రాచార్యుడి గ్యాంగ్, వాళ్ళు వెంటనే తెలుసుకుంటారు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళి శుక్రాచార్యుడి దగ్గరికి వెళ్తారు. ఏం చేయమంటారు, దుర్యోధనుడు ఓడిపోయాడు అనగానే అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, కృత్య అని చెప్పేసి ఒక భీకర ఆకారాన్ని సృష్టిస్తారు. ఇదే కృత్యాన్ని మనం ఇంతకుముందు కూడా గుర్తుంచుకున్నాం, అగస్త్యుడు కూడా ఒక రాక్షస రూపాన్ని క్రియేట్ చేశాడని చెప్పుకున్నాం కదా, అదనమాట. అలాంటి రూపాన్ని ఒకటి ఇక్కడ తయారవుతుంది అనమాట. ఆ రాక్షసుని తీసుకెళ్లి వెంటనే వెళ్లి సుయోధనుడిని పాతాళ లోకంకి తీసుకురండి అంటాడు. ఇక్కడి నుంచి కథ చాలా గమ్మత్తుగా ఉంటుంది. పాతాళ లోకంకి తీసుకురండి అనగానే వెంటనే వాళ్ళు ఒక క్షణం లోపల వెళ్తారు, ఈయన దర్భాసనం మీద కూర్చుని ఉంటాడు, పట్టుకుంటారు, పాతాళ లోకంలోకి తీసుకొస్తారు. అందరూ రాక్షసులు ఇతన్ని చూసి సంతోషపడిపోతారు, చూసి చాలా సంతోషపడతారు, కుశల ప్రశ్నలు వేస్తే ఇతను చెప్తాడు, నేను ఇట్లా ఓడిపోయానంటే, ఎందుకయ్యా నువ్వు శూరుడవు, నువ్వు ఈ భరత కులం ఏదైతే ఉందో ఈ భరత కులం లోపల మహోన్నతుడివి, ఇటువంటి సాహసం ఎందుకు చేస్తున్నావు? ఆత్మహత్య చేయడం అనేటటువంటిది చాలా దారుణమైనటువంటిది, పాపంతో సమానము. అటువంటి వాళ్ళు లోకం లోపల నింద కూడా వస్తుంది, హీనం వస్తుంది, దుర్గతి వస్తుంది, నరకానికి పోతారు. ఎన్ని ప్రాబ్లమ్స్, ఒకటా రెండా ఆత్మహత్య చేసుకున్న వాళ్ళకి నువ్వు బుద్ధిమంతుడు కదా, నువ్వు ఇట్లాంటి పనులు చేయడం సహజమా? కాబట్టి నువ్వు ఏదైతే ప్రాయోపవేశం చేద్దాం అనుకుంటున్నావో అది చెయ్యకు, ఆత్మహత్య చేసుకోకు, శత్రువులను ఓడించు, అవసరం వచ్చినప్పుడు శత్రువులను ఓడించు. నువ్వేమనుకుంటున్నావు, నువ్వు మామూలు మనిషి అనుకుంటున్నావా? నువ్వు పూర్వజన్మ వృత్తాంతం చెప్తాను నీకు, చూసుకో. నువ్వు ఒక రాక్షసుడివి, ఒరిజినల్ గా నువ్వు ఒక రాక్షసుడివి. మేమంతా ఏం చేశామంటే, పరమేశ్వరుడి గురించి తపస్సు చేసినప్పుడు పరమేశ్వరుడు అప్పుడు నిన్ను మాకు సృష్టించి ఇచ్చాడు, రాక్షసులందరికీ కూడా ఒక లీడర్ గా నిన్ను మాకు ఇచ్చాడు. నువ్వు ఒరిజినల్ గా ఒక రాక్షసుడివి. నీ శరీరము ఏదైతే ఉందో ఈ పైభాగం ఉంది కదా, ఇదంతా కూడా వజ్రంతో సమానమైనటువంటిది, వజ్రం ఇది. నువ్వేమనుకుంటున్నావు, నీ శరీరంలో ఎన్ని అస్త్రాలు పడ్డా ఏం కాదు, చిత్రసేనుడు కూడా నిన్ను ఓడించలేడు. మేము కోరుకుంటే మా రాక్షసుల కోసం తయారైనటువంటి షేప్ నువ్వు అందరికంటే పెద్ద రాక్షసుడవి. నువ్వు ఎంత వజ్ర శరీరుడు అంటే నిన్ను ఎవరు ఏమి చేయలేరు, అటువంటి రూపం ఉన్నటువంటి నువ్వు కారణ జన్ముడవి. నువ్వు ఇది గుర్తించుకోలేకపోతున్నావు. ఇంతేకాదు, నీకు సహాయం చేయడానికి అనేక మంది రాక్షసులు ఇప్పుడు భూలోకం మీద ఉన్నారు. ఒక్కసారి ఇక్కడ కథ ఆపి మళ్ళీ మీకు నేను ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు ఒరిజినల్ ఇన్ఫర్మేషన్. భూదేవి ఈయన దగ్గరికి వెళ్తుంది, ఏది పరమాత్మ దగ్గరికి వెళ్ళి నాకు భారాన్ని తగ్గించాలి, భూమి యొక్క భారాన్ని తగ్గించాలి అని చెప్పేసి అడుగుతుంది అనమాట. మొదట్లో మనం తెలుసుకున్నాం కదా. అప్పుడేమైందంటే, మేము రాక్షసులము దేవతలము అందరూ కూడా భూమి మీదకి వచ్చి మాలో మేము కొట్టుకుని మిగతా జనాలందరినీ కూడా చంపేస్తాము అని చెప్పేసి భగవంతుడి యొక్క నిర్ణయం అన్నమాట. ఇప్పుడు అదే నిర్ణయం ప్రకారం జరుగుతుంది. నువ్వు ఏమనుకుంటున్నావు,
భగదత్తుడు నరకాసురుడు, తర్వాత వీళ్ళు ఈ జరాసంధుడు, శిశుపాలుడు, వీళ్ళందరూ ఎవరనుకుంటున్నావు? పెద్ద రాక్షసులు. అంతెందుకు భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు తెలుసా? వాళ్ళు ఒరిజినల్ గా దేవతల అంశ. కానీ వాళ్ళ లోపల కొంత భాగము అంటే ఒక భావం మాత్రమే, అంటే 12 1/12 లోపల రాక్షస లక్షణం ఉంది తెలుసా నీకు అంటారు. నిజమా అంటారు. అంటే అవును. అందుకోసమే వాళ్ళు ఏం చేస్తారు, యుద్ధంలో రేపు వీళ్ళు పిల్లలు, తల్లులు, చెల్లెలు అని ఏం అనుకోరు. వాళ్ళు యుద్ధం లోపల వాళ్ళు కూడా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తారు. వీళ్ళు వాళ్ళ పిల్లల్ని చంపచ్చా అవి. అందుకోసమే మనం చూసినట్టయితే అభిమన్యుడు ఏ విధంగా క్రూరంగా చంపబడతాడు, ఏ విధంగానైతే ఏ యుద్ధం చేయడానికి భీష్ముడు, ద్రోణుడు వీళ్ళందరూ కూడా సిద్ధమైపోతారు, కృపాచార్యుడు వీళ్ళందరూ ఏ విధంగా సిద్ధమవుతారు. కృపాచార్యుడు అయితే మరీ క్రూరంగా కూడా కదా. అశ్వత్థామ, కృపాచార్య కలిసి పాండవ సైన్యం మొత్తాన్ని చంపేస్తారు. ఒక్క ఏనుగు, గుర్రము, సైనికుడు కూడా లేకుండా చంపేస్తారు. అంత క్రూరత్వం ఎక్కడి నుంచి వచ్చింది వాళ్ళ లోపల? సో కాబట్టి చాలా మంది ఉన్నారు. పాండవుల సైన్యాన్ని నాశనం చేయడానికి రాక్షసులందరూ ఇక్కడ కంకణం కట్టుకున్నారు. నీకు మనసు లోపల కొద్దిగా అర్జునుడు అంటే భయం ఉంది, కరెక్ట్, అది ఒప్పుకుంటాం. అర్జునుడు స్వతహాగా దేవతా స్వరూపుడు, మనకు స్ట్రాంగ్ ఎనిమి. అర్జునుడు అనేవాడు మనకు పెద్ద శత్రువు, కరెక్టే. ఆ అర్జునుడికి ఎవరైతే ఉంటుందో, అర్జునుడికి మేము ఆల్రెడీ ఆలోచించాం ఏం చేయాలి అని. శ్రీకృష్ణుడు నరకాసురుడిని చంపేశాడు. ఆ నరకాసురుడి యొక్క అంశాన్ని మనం కర్ణుడి లోపల ప్రవేశపెట్టాము. కర్ణుడు అందరికంటే కూడా క్రూరంగా తయారవుతాడు. సో కాబట్టి ఏమైతుంది, ఆ క్రూరత్వం ఎంతవరకు వెళ్తుంది అంటే శ్రీకృష్ణుడిని తర్వాత అర్జునుడిని ఇద్దరిని చంపేంత క్రూరుడు అతను. కాబట్టి ఇక నువ్వు బెంగపడకు. ఆఖరికి దేవేంద్రుడు కూడా కొన్ని రోజుల తర్వాత కర్ణుడి దగ్గరికి వచ్చి తన కుమారుడైనటువంటి అర్జునుడిని కాపాడుకుందామని ట్రై చేస్తాడు. అయితే దానికి కూడా మేము ఆల్రెడీ ఒక మార్గం ఆలోచించాము. నువ్వు కర్ణుడికి చెప్పు, ఏంటంటే కర్ణుడు అర్జునుడిని గెలవాలంటే దేవేంద్రుడి దగ్గర శక్తి తీసుకోమను అని చెప్పేసి చెప్తారు. చెప్పగానే షాక్ అయిపోతాడు అన్నమాట. అదిగాక ఎంత మంది మన రాక్షస వీరులు సంశప్తకులు, ఇది కొద్దిగా పేరు గుర్తుంచుకోండి, శప్తకులు సంశప్తకులు వీళ్ళున్నారు కదా. వీళ్ళు ఎవరైతే ఉంటారో లక్షల మంది రాక్షస వీరులు భూలోకంలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా అర్జునుడిని ఓడించడానికి పుట్టినటువంటి వాళ్ళే. కాబట్టి ఈ సమస్త భూమండలము కూడా నువ్వు పరిపాలించడానికి వచ్చిన వారివే. కాబట్టి నువ్వు ఈ దైన్యాన్ని ఇది వదులు. నీ పూర్వజన్మ వృత్తాంతం కూడా నీకు చెప్పాము. నువ్వు వెళ్ళి అక్కడ బాడీ చూడు అంటే అక్కడ ఒక శరీరాన్ని చూపిస్తారనమాట. ఆ శరీరం ఇట్లా ఉంటుంది అనమాట. అదే నువ్వు. ఆ అంశనే ఇప్పుడు నీ లోపల ప్రవేశపెట్టాము. నువ్వు ఒరిజినల్ గా రాక్షసుడవి. కాబట్టి నువ్వు బెంగపడకు, నువ్వు రాజువి, నువ్వు సాధించు, వీళ్ళందరినీ కూడా సాధించు, ఈ భూమండలం మొత్తాన్ని కూడా నువ్వే పరిపాలించు, నీ దైన్యాన్ని వదిలేసేయి. ఇవన్నీ వింటూ ఆశ్చర్యపోతుంటాడు. ఒక పక్కన ఆనందపడుతూ ఉంటాడు, రాక్షస ఆనందపడుతుంటే అప్పుడు మళ్ళీ కుర్చా తీసుకొచ్చేసి అతని భూలోకంలో మళ్ళీ యథావిధిగా దర్వాసనం మీద కూర్చోబెడుతుంది. నిద్రపోతాడు. నిద్రపోయిన తర్వాత తెల్లారి లేస్తాడు. లేచేసరికి అర్థం కాదు ఇది నిజమా కళ, ఎవరికి చెప్పకూడదు అని అనుకుంటాడు. సరే తను మాత్రం పాండవులను ఇంకా జయించచ్చు అనేటటువంటి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది. రాగానే అప్పుడు కర్ణుడు వస్తాడు. కర్ణుడు వచ్చి మళ్ళీ ఈ మరణించి సాధించేది ఏముంది, మరణించిన తర్వాత మనం శత్రువులను జయించగలం, ఇవన్నీ రెగ్యులర్ అన్ని చెప్తూ ఉంటే ఇతను అంటాడు అవునవును నువ్వు అన్నటువంటిది కరెక్టే. అప్పుడు కర్ణుడు అంటాడు నువ్వు వర్రీ అవ్వద్దు, అర్జునుడిని నేను ఎట్టి పరిస్థితులలో సంహరించి తీరుతాను, ఇదే నా ప్రతిజ్ఞ అని ఒక భీకర ప్రతిజ్ఞ చేస్తారనమాట. చేయగానే అప్పుడు ఇంకా చాలా ఆనందపడిపోతాడు. ఎస్, కర్ణుడిలో నేను ఇందాక ఉన్నటువంటిది కళ కాదు, నిజమే. కర్ణుడు లోపల రాక్షస తత్వం కనిపిస్తుంది నాకు, కర్ణుడు పెద్ద రాక్షసుడు అని చెప్పేసి ఆనందపడిపోయి ఇక అందరు తమ్ముళ్ళని వాళ్ళని వీళ్ళని అందరినీ వేసుకొని ఆనందంగా హస్తినాపురంకి వచ్చేస్తాడు. హస్తినాపురం రాగానే భీష్ముడు సుయోధనుడిని తిడతాడు. ఎందుకయ్యా ఎవరి మాటలు వినకుండా నువ్వు ఘోషయాత్రకు వెళ్ళావు, ఇప్పుడు ఏం జరిగిందో చూడు. ధర్మరాజు మంచివాడు, ఆయన అజాత శత్రువు, ఎవరికి శత్రువు కాదు ఆయన వల్ల నువ్వు బతికిపోయావు, లేకపోతే నువ్వు ఈ పాటికి గంధర్వుల చెర లోపల ఉండేవాడివి. కర్ణుడిని నమ్ముతావు కదా, కర్ణుడు ఏం సాధించాడో చెప్పు. అర్జునుడితో కర్ణుడు పోరాడగలడు అనుకుంటున్నావా నువ్వు? అర్జునుడి శక్తి లోపల పావు భాగం కూడా కర్ణుడిలో లేదు. 1/16 కూడా శక్తి లేదు కర్ణుడి లోపల. నువ్వు కర్ణుడిని నమ్ముకున్నావు. మాటలు తప్పితే వీడిలో ఏమీ లేవు. భీష్ముడు అంటాడు ఈ మాటలు తప్ప ఏం లేదు. వాణ్ణి నమ్ముకొని నువ్వు నీ సొంత వంశాన్ని నాశనం చేసుకుంటున్నావు. ఇప్పటికైనా వెళ్ళు, పాండవులని మంచి చేసుకో, నువ్వు పాండవులను మంచి చేసుకో, హ్యాపీగా బతుకు, నీ జీవితం అంతా కూడా వెళ్తుంది అనగానే అప్పుడు ఇక బయటకు వచ్చేస్తాడు సుయోధనుడు. ఏం మాట్లాడు, తాతగారి చేతిలో చచ్చేట్టుగా తిట్లు తింటాడు. బయటకు వస్తాడు. రాగానే అప్పుడు కర్ణుడు వస్తాడు అనమాట. ధర్మరాజు రాజసూయ యాగం చేశాడు కదా, నువ్వు కూడా రాజసూయ యాగం చేయి, అట్లాంటి యాగాన్ని చెయ్యి, సన్నాహాలు చెయ్యి అంటాడు. ఎగ్జాక్ట్లీ నాకు కూడా అదే ఐడియా వచ్చింది, నేను కూడా అది చేస్తాను అంటాడు.
అనగానే తీరా చూస్తే వాళ్ళు ఏమంటారంటే, లేదు లేదు నీకు రాజసూయ యాగం చేసే అర్హత లేదు, తండ్రి లేడు కదా, తండ్రి ఉన్నాడు కదా, కాబట్టి నువ్వు చేయడానికి వీల్లేదు అంటాడు. అనగానే అప్పుడు వాళ్ళు అంటారు, లేదు లేదు నువ్వు రాజసూయ యాగం చెయ్యొచ్చు, కానీ ఎప్పుడంటే వీళ్ళందరినీ పాండవులను జయించిన తర్వాత అప్పుడు చూసుకుందాము, ఆలోచిద్దాము. అప్పుడు మీ నాన్నగారి పేరు మీద నువ్వు చేద్దావు. ఇప్పుడు మాత్రం నువ్వు రాజసూయ యాగం అనేటటువంటిది దానికి సిమిలర్ ఉన్నటువంటి ఒక యాగం ఉంటుంది, దాన్ని వైష్ణవ యాగం అని అంటారు. ఆ వైష్ణవ యాగం చెయ్యి, అది గ్రాండ్ గా చేద్దువు గానీ అందరినీ పిలిపించు, ఉన్న వాళ్ళని లేని వాళ్ళని అందరినీ పిలిపించు అని చెప్పేసి అంటాడు. అందరి దగ్గర పర్మిషన్ చెప్తాడు, పర్మిషన్ తీసుకుంటాడు. అందరూ ఒప్పుకుంటారు, అబ్బా ఇన్నాళ్ళకి నా కొడుకు యజ్ఞాలకు యాగాలు వస్తున్నాడు, మంచాడు అయిపోయాడు, ఇన్ని రోజుల పాటు చాలా పిచ్చి పిచ్చిగా చేశాడు, కనీసం ఇప్పుడు అట్లీస్ట్ రాజసూయ యాగం కాకపోయినా దానికి సమానమైన వైష్ణవ యాగం అనేది చేయడానికి సిద్ధపడ్డాడు నా కుమారుడు అని చెప్పేసి చాలా సంతోషపడతారు అనమాట. అయితే ఇన్విటేషన్ పంపించాలి కదంటే అందరికీ పంపించు ఇన్విటేషన్స్, అంటే పాండవులు కానీ వాళ్ళకు కూడా పంపించు అంటాడు. అప్పుడు పాండవులకి వీళ్ళు వెళ్ళి ఇన్విటేషన్ ఇచ్చేసి వస్తారు అనమాట. ఇన్విటేషన్ కార్డు చూస్తారు, మంచిగా ఉంది కదా, ఫ్లెక్సీ ఎక్కడ చేయించారు అంటాడు. మా ఇంటి దగ్గర ఒక ఫ్లెక్సీ ప్రింటర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర చేయించామంటాడు. పాంప్లెట్స్ అన్ని చూపిస్తారు అనమాట. చూపించిన తర్వాత అంటాడు అనమాట, ఈ మహాయాగానికి మిమ్మల్ని అందరినీ కూడా తప్పక రమ్మన్నారు, మీరు తప్పక రావాలి అని. అప్పుడు ధర్మరాజు చాలా సంతోషపడతాడు. పడేసి మా కురు వంశం పావనం చేస్తున్నాడు అయ్యా ధర్మరాజు, చాలా సంతోషంగా ఉంది, అతని దుర్యోధనుడు చాలా మంచి పని చేస్తున్నాడు. సో దీనివల్ల మా వంశం అంతా కూడా మంచిదే. అయితే మేము ప్రస్తుతానికి అరణ్యంలో ఉన్నాం కదా, అజ్ఞాతవాసం అరణ్యవాసము, మేము వదిలేసి సిటీలోకి రావడం అనేటటువంటిది కుదరదు, మాకు నగర బహిష్కారం ఉంది కదా, కాబట్టి మేము రావడం మంచిది కాదు, ఇది ఒక్కటి చెప్పండి అని పాపం ఎంతో నిజాయితీగా చెప్తుంటాడు. భీముడు మాత్రం నిజాయితీగా చెప్పడిగా, అరణ్య అజ్ఞాతవాసాలు అయ్యాక వస్తాము, అప్పుడు మీరు పిలవక్కర్లే, మేమే వస్తాం, వచ్చేసి మీ పని చూపిస్తాం, మా ఆయుధాలతోటే మేము ఒక అగ్నిగుండం తయారు చేస్తాం, మీకు పెద్దగా మీరు అగ్నిగుండం తయారు చేసుకుని హోమాలు యాగాలు చేయక్కర్లే, మా ఆయుధాలతోటే అగ్నిగుండం చేసి అందులోపల దుర్యోధనుడిని ఆయన అన్నదమ్ములని వీళ్ళందరినీ కూడా నన్ను వేసేసి యజ్ఞ పశువులుగా చేస్తాంలే అని అంటాడు అనమాట. అనగానే ఈ మాటలు తీసుకెళ్లి వాళ్ళు వెళ్ళి దుర్యోధనుడికి చెప్తారు. చెప్పగానే అప్పుడు సరే ఆయన మాట్లాడు, సరే మొత్తం మీద ఎలా అయితేనేంటి ధృతరాష్ట్రుడు విదురుడు వీళ్ళందరి ఆధ్వర్యం లోపల చాలా యాగం చాలా గ్రాండ్ గా అవుతుంది. అందరూ కూడా అంటారు ఇంత గ్రాండ్ గా ఇప్పటి వరకు జరగలేదు. అయితే ఏది ఏమైనా ధర్మరాజు చేసినటువంటి రాజసూయ యాగంతో కంపేర్ చేయలేం, కానీ ఇది జరిగింది మాత్రం చాలా బాగా జరిగింది అని చెప్పేసి చెప్తారు. చెప్పగానే అప్పుడు కర్ణుడు మళ్ళీ దుర్యోధనుడి దగ్గరికి వచ్చి అంటాడు, సో ఇప్పుడు నువ్వు వైష్ణవ యాగం చేశావు, చాలా మంచిగా అయింది, ఇక త్వర లోపల వాళ్ళని కూడా ఓడగొట్టి రాజసూయ యాగం కూడా చేద్దాం, మనం పాండవులను కూడా ఓడగొట్టి అర్జునుడిని నేను చంపేదాకా, గుర్తుంచుకోండి అర్జునుడిని నేను చంపేదాకా నా కాలి గోల్డెన్ కూడా తీయను అన్నాడు. సో రాక్షసుడి లక్షణాలు వచ్చేస్తున్నాయి, మెల్లమెల్లగా కర్ణుడి లోపల రాక్షసుడి లక్షణాలు వచ్చేస్తున్నాయి, నా కాలి గోల్డెన్ కూడా తీయలేను. తర్వాత చాలా శక్తి కావాలి, ఈ శక్తి కావాలంటే మరి ఏం చేయాలి, దానం చేయాలి. దానం చేయాలంటే నేను ఈ రోజు నుంచి అర్జునుడిని చంపేదాకా దానం చేస్తాను, దానాలు చేస్తూ నేను ఏది అడిగితే అది చేస్తూ ఉంటాను, దాని ద్వారా అత్యంత శక్తి వస్తుందని నాకు తెలుసు, నేను చేస్తాను, అర్జునుడిని చంపడమే నా ధ్యేయము అంటాడు. అనగానే ఇతను చాలా సంతోషపడతాడు, నీ సహాయం ఉన్నంత వరకు నేను పాండవులు అంటే భయపడేటటువంటిది లేదు, పాండవులను జయించడం పెద్ద కష్టం కాదు కర్ణ, చాలా కృతజ్ఞతలు అని. ఈ మాట అక్కడ ధర్మరాజుకి ఆ నోట ఈ నోట వెళ్ళి ధర్మరాజుకి వెళ్తుంది. ధర్మరాజు బాధపడుతూ ఉంటాడు, భయపడుతూ ఉంటాడు అనమాట. సో ఇంకా ఆయన ఎలాగా ఇంకా ఇది భయపడుతూ ఉంటాడు. అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అక్కడి నుంచి ఇంకో ద్వైతవనం లోపల చాలా క్రూర మృగాలు అవి ఇవి ఉన్నాయి, ప్రతి చిన్నదానికి భయపడుతూ ఉంటాడు ఇక ధర్మరాజు. అక్కడి నుంచి కామ్యక వనము వెళ్ళి అక్కడి నుంచి ఇక జీవహింస చేయకుండా ఆకులు అలమలే తిందామయ్యా అని చెప్పేసి ఇక చివరి సంవత్సరం వరకు వాళ్ళు అలాగే గడుపుతూ ఉంటారు అనమాట. చివరి సంవత్సరం వరకు, ఆఖరి సంవత్సరంలోకి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గరికి వేదవ్యాసుడు వస్తాడు. రాగానే ఎలా ఉన్నారు ఏంటంటే తన ఫ్యామిలీనే కదా, సో పాపం ఆయన వస్తాడు అనమాట. రాగానే తపస్సు దానము గొప్పదంటారు కదా, ఇందులోపల ఏది గొప్పది అనగానే ఆయన ఆబ్వియస్లీ దానమే గొప్పది. అయితే ప్రాబ్లం ఏంటంటే దానం కొద్దిగా చేసినా మనకు సంపాదించిన దాని నుంచి మనం ధర్మబద్ధంగా సంపాదించినటువంటి ధనాన్ని కొద్దిగా దానం చేసినా కూడా చాలా మంచిది. అయితే అది యోగ్యుడికి దానం చేయాలి. ఇది మనం నేర్చుకోవడానికి చెప్తున్నా నేను. ఇది యోగ్యుడికి దానం చేయాలి, అపాత్ర దానం చేయకూడదు అని చెప్తాడు. చెప్పేసి ఒక మంచి కథ కూడా చెప్తాడు అనమాట. చెప్పిన తర్వాత అవన్నీ వీళ్ళు చాలా సంతోషపడతారు. చాలా సంతోషపడి ఇంత గొప్పదా దానము, అందుకోసమే బహుశా కర్ణుడు నేను ఎట్టి పరిస్థితుల లోపల కూడా దానము చేయగలను అని చెప్పేసి తీసుకున్నాడు. కాబట్టి అలాగా దానం అనేటటువంటిది మహోన్నతమైనటువంటిది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు. తెలుసుకున్న తర్వాత సరే ఇంకా కొన్ని కథలు చెప్తాడు. ముద్గలుడి కథ అనుంది, అది వచ్చే వారం తెలుసుకుందాం. ఇప్పుడు ఏమవుతుంది, పాండవులందరూ ఈ సంతోషంగా ఉంటారు. ఇక ఆ రోజు నుంచి ఆకులు అలములు ఇవే చేస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మాత్రం వేటకి వెళ్తూ ఉంటారు. ఓ రోజు ఏమైందంటే అందరూ వెళ్తారు, ద్రౌపది ఒక్కతి మాత్రం కుటీరంలో ఉంటుంది.
అదే సమయం లోపల వీళ్ళ 100 మంది అన్నదమ్ములకు దుశ్శల అని ఒక చెల్లెలు ఉంటుంది. ఆ చెల్లెలకి ఇంకా పెళ్లి అయిన సమయం లోపల సింధు దేశం రాజు ఒకడు ఉంటాడు, సైంధవుడు అని చెప్పి. వాడిని మనం జయద్రథుడు అని కూడా అంటాం కదా. వాడు అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు అనమాట. వెళ్తూ దాని లోపల ఇంకొక అమ్మాయిని కూడా వాడు పెళ్లి చేసుకోవడానికి సాల్వరాజు ఉంటాడు. అంటే వాళ్ళ రాజులో మల్టిపుల్ మ్యారేజెస్ చేసుకోవచ్చు, దాన్ని తప్పు పట్టదు మనము. సో వాళ్ళ కుమార్తెను కూడా పెళ్లి చేసుకుందాం అని చెప్పేసి వెళ్తూ దారి లోపల ఈ కామ్యక వనంలో ఆగుతాడు అనమాట. సో ద్వైతవనం ఏమో అంత క్రూర మృగాలు అవి ఇవి, కామ్యక వనం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో అక్కడికి వెళ్తాడు. వెళ్ళి చూడగానే ఒక కుటీరం ముందు అందమైన కన్య కనిపిస్తుంది, ద్రౌపది. కనిపించగానే ఇంత అందం ఏమిటి అని చెప్పేసి అప్పుడు తన దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తిని పంపిస్తాడు. అరే కోటి కాస్య, నువ్వు వెళ్ళి ఆ అమ్మాయి ఎవరు ఏంటని కనుక్కో, నాకు ఆ అమ్మాయి అంటే బాగా మనసైంది అని చెప్పేసి అంటాడు. అతను వెళ్తాడు. వెళ్ళి ఎవరు నువ్వు, ఇక్కడ మేము ఇంతకు ఇట్లా అంటే చెప్తున్నాం, ఇట్లా దైత్యవనంలో ఉండే వాళ్ళము, ఇక్కడి నుంచి మేము ఇలా వచ్చాము అంటే వాడు అంటాడు, నువ్వు ఎవరివి, దేవవనితవా, నువ్వు శచీదేవివా, నువ్వు లక్ష్మీదేవివా, నువ్వు ఎవరు అంటే అప్పుడు ఇట్లా నీవంటే మా రాజుకు ఆయన ఇష్టపడ్డాడు, నువ్వు ఇష్టపడితే పెళ్లి చేసుకుందామని ఉన్నాడు, ఆయన జయద్రథుడు అని. అంటే అయ్యయ్యో అలా మాట్లాడతావేంటి, నేను ఒంటరిదాన్ని ప్లస్ పిల్లలున్న దాన్ని, ఆయన నాకు అన్నవరస అవుతాడు, నా పేరు కృష్ణ, ఈమె పేరు కృష్ణ, మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం కదా, నా పేరు కృష్ణ, కొద్దిసేపటి లోపల నా భర్తలు వాళ్ళు వీళ్ళు కూడా వస్తారు, మీకు అతిథి సత్కారాలు చేస్తారు, తప్పు ఈ మాటలు అనకూడదు, నాకు ఆల్రెడీ పెళ్ళయింది అని చెప్పగానే అప్పుడు వాడికి కోపం వస్తుంది. ఏంటి అని చెప్పేసి లోపలికి వస్తాడు. ఏంటి క్షేమంగా ఉన్నావా అనుకుంటూ వస్తాడు. రావయ్యా, ఇప్పుడు మంచిది, నువ్వు అతిథిగా వచ్చావు, చాలా సంతోషం, అన్నయ్య అవుతాడు కదా. అని రాగానే రండి అనగానే అప్పుడు నాతో వచ్చేసాయి అంటాడు. ఈమె వినదన్నమాట. వినకుండా ఇక అప్పుడు ఆయన వస్తాడేమో అని చెప్పి చూస్తూ ఉంటుంది. ఏదో మాట్లాడి టైం పాస్ చేద్దాము, వీడి మాటలు చూస్తే వెకిలిగా ఉన్నాయి అని చెప్పేసి అంటే అప్పుడు అంటుందన్నమాట మెల్లమెల్లగా మాటల్లో పెట్టి, బాబు నువ్వు నాకు అన్న వరుస అవుతావు, నా భర్తలకు ఆమె సోదరి, ఎవరు దుశ్శల, ఆమె భర్తవి నువ్వు, అంటే నువ్వు నాకు సోదరువే కదా అని వాడంటాడు. ఇవన్నీ కూడా ఆడవాళ్ళ విషయం లోపల వావి వరుసలు ఉండవు, మాకు మేము పట్టించుకోకర్లేదు, రాజులకి వావి వరుసలు ఉండవు, ఇష్టం వచ్చినట్టు అనుభవించవచ్చు, ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, స్త్రీలు ఒకరి సొత్తు అని ఉండదు, ఎవరికి దొరికితే వాళ్ళ సొత్తు అని, వాడు తురకాలలాగా అనమాట. అనగానే ఇంకా వీడు అధముడులాగా పుట్టినవురా నువ్వు పరమ పాపాత్ముడివి, నువ్వు ఇలాంటి మాటలే మాట్లాడితే వస్తాడు నా భర్త, వస్తాడు భీముడు, నీకు మంచిగా నీ జుట్టు బట్టి లాగి కొడతాడు నిన్ను, అర్జునుడి గురించి తెలియదా నీకు, ఆయన దగ్గర గాంధీవం ఉంది, అత్యంత దారుణమైనటువంటి శిక్ష నీకు విధిస్తాడు అని అంటే నాకు తెలియదు, వాళ్ళ పౌరు నాకు తెలియదా అని చెప్పేసి బలవంతంగా ఆమెను తీసుకొని తన చీర కొంగు పట్టుకొని లాగేసి ఇందులో పెట్టేసుకుంటాడు. ఇది మన రథం లోపల ఎక్కిచ్చేసుకుంటాడు అనమాట. రథంలోకి ఎక్కిచ్చేసుకోగానే ఇంకా ఈమె అరుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు వాడు బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఇంతలోకి ఈయన బ్రాహ్మిన్స్ అందరూ ఉంటారు కదా, ధౌమ్యుడు వాళ్ళు వీళ్ళు, పాపం వాళ్ళు మాటలు మాట్లాడుతుంటారు కానీ వాళ్ళకి ఇవేం తెలియవు, ఇవి వాళ్ళు యుద్ధాల అవి తెలియవు. వాళ్ళు అంటారు అయ్యో వద్దయ్యా అని చెప్పి పరిగెడుతూ ఉంటాడు. పాపం ఆయన ధౌమ్యుడు పరిగెడుతూ ఉంటాడు, వద్దు 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 చెప్పని. ఇంతలోకి పాండవులు కూటీరానికి వస్తారు. అక్కడ లేకపోయేసరికి ఏమైందా అంటే ధౌమ్యుడు వెళ్ళిన డైరెక్షన్ తెలుస్తుంది. అక్కడ ధౌమ్యుడు చెప్తాడు అనమాట, ఇలా సైంధవుడు పట్టుకుపోయాడు అని చెప్పి. అప్పుడు ఇక పాండవులకు కోపం వస్తుంది అనమాట. వచ్చేసేసి రథం వెనక ధౌమ్యుడిని చూస్తారు. చూసి ఇక ఆ డైరెక్షన్ లో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని వెంబడిస్తారు. వెంబడించేసి ఈ 5 వస్తున్నారు కదా, ఎవరిని భర్త చెప్పు అని కావాలని ఇన్సల్ట్ గా వ్యంగ్యం చేద్దామని. సో అంటే ఇంకా నువ్వు ఎలాగో ఇక నీకు శిక్ష తప్పదులే, నువ్వు వాళ్ళు చూసేసారు, నిన్ను చూడకుండా ఉంటే బాగుండేది అని చెప్పి. సరే సైంధవుడు సైన్యం అంతా కూడా భీముడు ఒక్కడే ఎదుర్కొని చివరికి ఈయన కోటికాసుడు అని ఇందాక ఒకడు వచ్చాడు కదా, వాడిని భీముడు అత్యంత దారుణంగా కొడతాడు. వాడు తట్టుకోలేకపోతాడు. ఈ సైంధవుడికి ఉన్నటువంటి సైన్యంలో ఎంతో మంది వాళ్ళు ఉంటారు, రాజులు వాళ్ళు వీళ్ళు కూడా పెద్ద పెద్ద గుంపులు ఉంటారు. ఆ గుంపులు అందరినీ చంపేస్తాడు. సుధన్వుడు, సురధుడు ఇలా చాలా మంది ఉంటారు అనమాట. వాళ్ళందరూ కూడా చాలా దారుణంగా చచ్చిపోతారు అనమాట. ఈయన చేతిలో కూడా ఒకళ్ళు ఇద్దరు కాదు, ఎంతో మంది చనిపోతారు భీముడి చేతిలో వల్ల. చనిపోయిన తర్వాత ఇక అప్పుడు వాడేం చేస్తాడు, సైంధవుడు ద్రౌపదిని మాత్రము ఇక తన రథం నుంచి కిందికి దింపేస్తాడు. ఎందుకు వచ్చిన గోల ఈమెనని చెప్పేసి దింపేసి వాడు ఒక్కడు పారిపోతూ ఉంటాడు. ద్రౌపదిని వదిలేస్తే వాళ్ళు ఏం చెయ్యట్లే నన్ను అనుకుంటాడు అనమాట. అనగానే అప్పుడు భీమసేనుడు అంటాడు, ఇక అర్జునుడు అంటాడు, వదిలేలే, వాడు వదిలేశాడు కదా భీమా, వదిలేసే సైంధవుడు వెళ్ళిపోయాడు కదా, ద్రౌపది వచ్చేసింది కదా మన దగ్గరికి అని చెప్పేసి. అప్పుడు అందరూ వెనక్కి వెళ్ళిపోతారు. అర్జునుడు భీముడు మాత్రం అలా కాదు, మేము మళ్ళీ వాళ్ళకి బాధేస్తుంది, వెళ్ళి వెంటబడతారు. వాడిని వెంటబడి ఇక వాడి వెనకాలబడి సైంధవుడు దుర్మార్గుడు, వాడికి జాలి చూపించే ప్రసక్తే లేదు, చంపేసేయండి ఇలా చెప్పేస్తాడు. డైరెక్ట్ గా చెప్పేస్తాడు, చంపేసేయండి వాడిని, ఏం కాదు, ఏం పర్వాలేదని. అప్పుడు వెళ్ళేసి వాడిని బాణాలతోని కూలగొట్టేస్తారు. వాడి రథాన్ని వాడిని కూలగొడతారు. వాడి రథం నుంచి దూకి పారిపోబోతాడు. వాడిని వెంబడించి వాడిని గట్టిగా పట్టుకొని వాడి మెడ మీద కాలేసి నిలబడతాడు అనమాట భీముడు. నిలబడగానే ఇంకా అప్పుడు చేటుగా వాడు స్పృహ తప్పేలాగా కొడతాడు. కొట్టిన తర్వాత ఇక చాలే, ఇంకా అన్నయ్య దగ్గరికి తీసుకెళ్దామని ధర్మరాజు దగ్గరికి తీసుకెళ్తారు. ధర్మరాజు అంటాడు, వద్దొద్దు, అతను ఎంత కాదన్నా కూడా
ఆ మన చెల్లెలి భర్తనే కదా, కాబట్టి ఇక వదిలేసేయండి, వీడికి తగిన శాస్తి చేద్దాము, చంపడం మాత్రం వద్దు. వీడికి ఏంటంటే మంచిగా తలని 5 శిఖలు పెట్టండి, పెట్టేసిన తర్వాత అందరికీ తెలుస్తుంది, నేను వెళ్ళిన ప్రతి చోట నువ్వు నేను పాండవ దాసుని అని చెప్పి చెప్పుకో అని చెప్పేసి వాడిని ఒక అన్నకు చూపిస్తారు. అన్న చూడు జయద్రథుడు పాండవ దాసుడు అని చెప్పి వాడి కాళ్ళ మీద పడేస్తాడు, ద్రౌపది కాళ్ళ మీద పడేస్తాడు. అప్పుడు ధర్మరాజు చెప్తాడు, ఎప్పటికైనా కూడా చెడు పనులు చేయకుండా మంచిగా ఉండు అని చెప్పేసి చెబుతాడు అన్నమాట. తర్వాత మరి వాడు ఊరుకున్నాడా? వాడు ఏం చేశాడు? చెడ్డవాడే మారతాడా? ధర్మరాజు చెప్పిన దానికి మారతాడా? ఏం జరిగింది? ఇవన్నీ కూడా వచ్చేవాళ్ళని తెలుసుకుందాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసి సూత్రధారి విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. జీవితంలో మనకు ఎన్నో ప్రశ్నలు, సందేహాలు. మనం మంచి వాళ్ళమా చెడ్డవాళ్ళమా? మంచిగా ఉండాలా చెడ్డగా ఉండాలా? ఎన్నోసార్లు ప్రశ్నలు వస్తాయి. అవతల వాళ్ళు క్షమార్హులా కాదా? మనం ఒక్కొక్కసారి తెలియకుండానే క్షమించేస్తాం, కానీ క్షమించిన తర్వాత చెడ్డవాడుగానే మిగిలిపోతాడు కదా. ఇప్పుడు ఇక్కడ మనము ఇవాళ 2 ఇన్సిడెంట్స్ తెలుసుకుందాం. ఒకటి ధర్మరాజుది, దుర్యోధనుడిది, మరొకటి సైంధవుడు. ఇద్దరి లోపల కూడా ఉన్నటువంటి కామన్ పాయింట్ ఏంటి అంటే ఇద్దరు ఒకే రకంగా ఆలోచిస్తారు. ఈ విషయాన్ని మనం ఎక్కడ తెలుసుకున్నాము అంటే భగవద్గీత లోపల మనము మొదటి శ్లోకాలు చదువుకుంటున్నప్పుడు తన గురించి, పాండవుల గురించి 3 శ్లోకాల నిండా చెప్తాడు దుర్యోధనుడు. 3 శ్లోకాల నిండా చెప్తాడు. వీడున్నాడు, వాడున్నాడు, పురుజిత్తు, కుంతిబోధుడు, అందరి గురించి చెప్తాడు. చెప్పిన తర్వాత తమ సైన్యం గురించి వచ్చేటప్పుడు ఎక్కువ మంది పేర్లు చెప్పాడు. ఎందుకు చెప్పాడు? ఎందుకంటే తనకే నమ్మకం లేదు. ఉదాహరణకు చూసుకున్నట్టయితే కర్ణుడు తిక్కలాడు. కర్ణుడు భీష్ముడు ఉన్నంత వరకు నేను యుద్ధం చేయను అని వెళ్ళిపోతాడు. కాబట్టి కర్ణుడి మీద నమ్మకం లేదు. పోనీ భీష్ముడిని నమ్ముకుందామా అంటే నేను పాండవులను చంపను, పాండవులు నన్ను చంపినా సరే అంటాడు, పాండవ పక్షపాతి. సరే పోనీ కృపాచార్యుని నమ్ముకుందామంటే ఆయన కూడా పాండవ పక్షపాతి, ఆయన్ని నమ్ముకోలేం. పోనీ ద్రోణాచార్యుని నమ్ముకుందామంటే ఆయనకు పెద్ద శిష్యుడు అర్జునుడు, ఆయనని నమ్ముకోలేం. అశ్వత్థామని నమ్ముకుందామా అంటే అశ్వత్థామ పెద్ద తిక్కలోడు, ఎలాగ నమ్ముకుంటాం? పోనీ వికర్ణుడు తన తమ్ముడు పోనీ గట్టిగా ఉన్నాడు, వీడిని నమ్ముకుందామా అంటే వికర్ణుడేమో ఒకసారి మంచిగా మాట్లాడతాడు, ఒకసారి నీతి బోధ చేస్తాడు, ఒకసారి ఏమో అన్నయ్య అని చెప్పి అంటాడు. ఎలా నమ్ముకోవాలి? ఎవరున్నారు నాలాగా మంచి క్యారెక్టర్ ఉన్నవాడు ఎవడున్నాడు అంటే నా చెల్లెలు భర్త సైంధవుడు మాత్రం నాలాంటి వాడు అని చెప్పి తెలుసుకుంటాడు. సో ఇప్పుడు మనం కథలో కూడా అదే తెలుసుకున్నాం. ఇద్దరు ఒకే రకంగా చేశారు. సో వారిద్దరిని కూడా పాపం ధర్మరాజు ఒకే రకంగా చేశాడు. వారు చెడ్డవాళ్ళని తెలిసినప్పుడు తలలు నరికేయాలి. మన హిందువులు చేయనటువంటి మంచి పని ఇది. మనకు ఎప్పుడు ఇది చాలా మంచి పని, కానీ మనం ఎప్పుడు చేయలేదు. దహేర్ సింగ్ మనం కథ చెప్పుకున్నాం కదా, మహమ్మద్ బిన్ కాసిం అని మొట్టమొదటి తుర్కవాడు అన్నమాట, మన పైన అటాక్ చేసింది. అలా దండయాత్రకు వచ్చినప్పుడు ప్రతిసారి వాడిని వదిలేశారు. ఎందుకు? మన రాజధర్మం ప్రకారం ఏంటంటే పారిపోతున్న వాడిని వదిలేయాలి. పాపం వదిలేశారు, చాలా సార్లు వదిలేశారు. చివరికి వాడు ఒక్కసారి గెలిచాడు. ఈయనని తల మీద బద్దలు కొట్టి చంపేశాడు. దొరికిన ప్రతి ఒక్కరిని బద్దలు కొట్టి చంపేశాడు. సేమ్ విత్ పృథ్వీరాజ్ చౌహాన్. ఆయనంతే, ఆయన భార్య సంయుక్తని తన దాసిగా చేసుకుంటాడు. ఈయనకేమో కళ్ళు వీకేస్తాడు. ఒక్కసారి గెలుస్తాడు వాడు. కానీ వాడు ఏం చేస్తాడు? వాడు ఘోరంగా చేశాడు. గోయి మహమ్మద్ వాడు ఏం చేశాడు? వాడి భార్యని తన బానిసగా మార్చుకున్నాడు. వాడు ఏమంటాడు తెలుసా? బానిస అంటే ఏంటి? లైంగిక బానిస. ఏదో పరిచారికలుగా అట్లా ఇట్లా కాదు. వాళ్ళకి ఏంటంటే భార్యలు ఉంటారు, ఉంపుడు గత్తెలు ఉంటారు, బానిసలు ఉంటారు. లైంగిక విషయాలలో వాళ్ళకి చెడ్డ విషయాలు, దుర్మార్గులు. ఏవో పాలు తీసుకురా లేకపోతే పండ్లు తీసుకురా, ఆ బానిసలు కాదు. అంత దుర్మార్గులు వాళ్ళకి. కామము నిండిపోయినటువంటి రాక్షసులు. వాడు పృథ్వీరాజ్ చౌహాన్ యొక్క భార్యని తన బానిసగా పెట్టుకుంటాడు. వాడు అంటాడు, వాడు ఏం చేశాడు? నా మీద 17 సార్లు గెలిచాడు, ఇప్పుడు ఏమైంది? ఓడిపోయాడు. ఓడిపోతే ఏమైంది? వాడు కళ్ళు పోగొట్టాను, వాడు భార్యని ఇప్పుడు నా దగ్గర బానిసగా చేసుకున్నానని ఒక రాక్షసుడు నవ్వాడు అనమాట. సో మన హిందువుల లోపల ఉన్నటువంటి ఈ క్షమా భావం ఏదైతే ఉందో ఇది ఎక్స్ట్రీమ్లీ డేంజరస్. నువ్వు మంచిగా ఉన్నవాడు కూడా నీ గురించి చెడ్డగా మాట్లాడతాడు. నువ్వు పూర్తిగా మంచిగా ఉండు, 99% మంచిగా ఉండు. ఏదో ఒక చిన్న విషయం లోపల నువ్వు వాళ్ళతో చెడ్డగా ఉండు, ఆ రోజు నుంచి నువ్వు చెడ్డవాడు అయిపోతావు. 99 మంచి పనులు. ఇవన్నీ అందరికీ జరగని పనుల. మనం ఒకసారి ఆలోచించండి, ఇది అందరికీ జరిగినవే, ఎవరికి పెద్ద ప్రత్యేకమేమీ లేదు. అందరము ఈ తప్పు చేస్తాము, అందరము ఈ తప్పుకు గురైన వాళ్ళని కూడాను. ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు. ధర్మరాజు చేసిన పెద్ద తప్పు ఏంటంటే దుర్యోధనుడిని వదిలేసి ఉంటే అక్కడ ఫ్యామిలీ హిస్టరీ అవి పక్కన పెట్టేసేసి కొంతవరకు, అంటే అఫ్ కోర్స్ ధర్మరాజు అక్కడ చేసింది మనకు అది చెయ్యాలని చెప్పారు, మన గ్రంథాలు అవి చెప్తున్నాయి. అదేవిధంగా సైంధవుడు మరి వాడెంత, వాడి బతుకెంత, తర్వాత వాడు ఎంత ఘోరాలు చేశాడో మీ అందరికీ తెలుసు. సైంధవుడు వల్లనే అభిమన్యుడు చనిపోయాడు కదా. కాబట్టి దమ్ము లేని వాడు కూడా
ప్లీజ్ ఈ పాయింట్ వినండి. దమ్ము లేని వాడు కూడా ఒక టైంలో సింహం అయిపోతాడు. మళ్ళా చెప్తున్నాను, దమ్ము లేని వాడు కూడా మీ సామర్థ్యానికి కనీసము ఒక మీరు 1000 అయితే వాడు ఒకటి కూడా అవని వాడు కూడా మీ జీవితంలో మిమ్మల్ని బాధ పెట్టగలిగేటటువంటి స్థాయికి చేరుకోగలుగుతాడు ఒక సమయంలో. మీ టైం బాలేనప్పుడు తాడే పామై కలుస్తుంది అని చెప్పి చెప్తారు. ఒక బలహీన క్షణం లోపల ఉన్న రోజు ఒక అనామకుడు కూడా మిమ్మల్ని బాధ పెట్టగలుగుతాడు. సైంధవుడు ఎంత, వాడి పరాక్రమం ఎంత. వాడు పాండవులని అందరినీ కూడా ఒక రోజు మొత్తం యుద్ధం లోపల నిలవరించగలుగుతాడు. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది అంటే క్షమాగుణం మంచిదే, మన హిందూ ధర్మం చెబుతున్నటువంటి క్షమాగుణం మంచిదే. కానీ వాళ్ళు ఆ క్షమాగుణాన్ని అక్కడ తగ్గించుకుని ఉంటే వాళ్ళ రౌద్రానికి బహుశా కౌరవులు భయపడి ఉండేవాళ్ళేమో. వీళ్ళు మంచి వాళ్ళు కాబట్టి వదిలేశారు. వాళ్ళు యుద్ధం చేసి అభిమన్యుడిని చంపే వరకు కూడా పాండవులు క్రూరంగా ఉండరు. ఒకసారి అభిమన్యుడు చనిపోయాక ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమి ఉండవు. అభిమన్యుడు చనిపోయేదాకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ధర్మబద్ధమైనటువంటి యుద్ధం జరుగుతుంది. ఒకసారి అభిమన్యుడిని చంపినప్పుడు అభిమన్యుడు ఎంత ఘోరంగా చనిపోతాడంటే పాపం ఆఖరికి అంటాడు, కర్ణ నువ్వైనా చూడు, నువ్వు వీరుడవి, కనీసం నీకు తెలుసు కదా అని. అంటే ఫస్ట్ పోటు కర్ణుడు పొడుస్తాడు తెలుసా. అభిమన్యుడిని ఫస్ట్ పోటు కర్ణుడు పొడుస్తాడు. ఒక బండి చక్రాన్ని తీసుకుని అతిరథ మహారాజులందరినీ కూడా, ఎనీవే యుద్ధకాండ వచ్చినప్పుడు ఎలాగో అందరం ఏడవాల్సిందే, కలిసి ఏడుద్దాం. సో అట్లాంటిది మనము అసలు ఎంత దారుణం అంటే భీష్మ పర్వం చదువుతుంటే ఏడుస్తాం. భీష్మ పర్వము, కర్ణ పర్వము, ద్రోణ పర్వము, తర్వాత అశ్వత్థామ సుషుప్తిలో ఉన్నటువంటి సౌప్తిక పర్వము, ఇవన్నీ కూడా అత్యంత క్రూరమైనటువంటివి. మహాభారత యుద్ధం జరిగినటువంటి చదువుకుంటూ ఉంటే ప్రతిరోజు వాళ్ళలో ఉన్నటువంటి ఎమోషన్స్, ఒక్కొక్క సమయంలో అర్జునుడు ధర్మరాజు కూడా కొట్టాడు. అర్జునుడు అంటే నిన్ను ఇవాళ నరికేస్తానని అంటాడు ధర్మరాజుని. అన్నని, ఎవరైతే అన్న దేవుడో అన్నని కూడా నరికేస్తానంటాడు. అంటే ఏ స్థాయికి కోపాలు, ఏ స్థాయికి ఆగ్రహాలు వెళ్ళిపోయాయి. జీవితం లోపల ఏది శాశ్వతం? ఏది శాశ్వతం జీవితం లోపల? బంధాలు శాశ్వతం కాదు, పగలు శాశ్వతం కాదు, ప్రేమలు శాశ్వతం కాదు. ఒక్క భగవంతుడు తత్వం మాత్రమే శాశ్వతం. జీవితం అంతా కూడా పాపం కష్టపడి చివరికి వాళ్ళు స్వర్గారోహణ చేయడానికి వెళ్ళిపోయారు. వాళ్ళకి జీవితంలో ఎప్పుడు సుఖం ఉంది? వాళ్ళకి ఎప్పుడు సుఖం లేదు. ఉన్న డబ్బంతా కూడా అందరికి పిండ ప్రదానం చేయడంలోనే సరిపోయింది. రెండవది స్నేహితులు చూసినట్టయితే చెడ్డ వాళ్ళకి గట్టి స్నేహితులు ఉంటారు, మంచి వాళ్ళకి గట్టి స్నేహితులు ఉంటారు. మనం చాలాసార్లు ఏమనుకుంటాం, వాడు చెడ్డవాడులే, వాడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా వాడిని వదిలేస్తారని. వదలరు. చెడ్డవాడికి చెడ్డ ఫ్రెండ్స్ ఉంటారు, మంచివాడికి మంచి ఫ్రెండ్స్ ఉంటారు. అదే జరిగింది అర్జునుడి విషయంలో. ఆఖరికి ఫ్రెండ్స్ అందరినీ కూడా కాదన్నా కూడా రాక్షసులు వెళ్ళి మరి అతన్ని ఒప్పించారు. ఇదో చూడు, నీ శరీరం ఇక్కడ ఉంది, నీ పూర్వజన్మ వృత్తాంతం చూడు, నువ్వు ఒక రాక్షసుడవి కాబట్టి నువ్వు బెంగపడకు, ఆ అంశ నీ లోపల ఉంది, అదే విధంగా మిగతా రాక్షసుల అంశ కూడా వీళ్ళందరిలో వస్తుంది అని చెప్పేసి చెప్పడం ద్వారా మనకి ఏమర్థం అవుతుంది అంటే చెడు జరిగేది ఉంటే జరిగి తీరుతుంది అంతే. ఇంకా అది మనము అవతల వాడికి మంచి జరగాలి, అవతల వాడికి చెడు జరగాలి, ఇవన్నీ మన పైన పెద్దగా ఆధారపడ్డట్టుగా లేవు అనిపిస్తోంది. ఇక కథ లోపల ద్రౌపది విషయం తీసుకున్నట్లయితే, ద్రౌపదికి అద్భుతమైనటువంటి భర్తలు, ప్రపంచాన్ని జయించేటటువంటి భర్తలు. అయినప్పటికీ కూడా జీవితంలో ఎవరో మ్యూట్ లో పెట్టుకోలేదండి. ఎవరు? ఉమా గారండి. ఉమా గారు మ్యూట్ లో పెట్టుకోండి. సారీ సార్, టచ్ అయ్యి వచ్చేసింది. సారీ, ఏం చెప్పాను మర్చిపోయాను. ద్రౌపది గురించి చెప్తున్నారు సార్. మంచి భర్తలు ఉన్నా కూడాను, గొప్ప భర్తలు ఉన్నారు, ప్రపంచాన్ని ఎదిరించారు భర్తలు. ఓకే, ఎవరి దగ్గర తల వంచనటువంటి భర్తలు ఉన్నారు. కానీ ఏం జరిగింది ఆమెకి? ఎన్ని అవమానాలకు గురైంది అంటే మన దగ్గర శక్తి ఉన్నా కూడా ఎన్నోసార్లు జీవితం లోపల ఓడిపోవాల్సి వస్తుంది, అనామకుల చేతిలో ఓడిపోవాల్సి వస్తుంది. ఒక్కసారి అనుకోని అవమానాలు భరించాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనం గుర్తించుకుని ఏం చేయాలి? ఏ జన్మ ప్రారంధమో అంత శక్తి ఉండి కూడా కొంతమంది ఉంటారు హైలీ టాలెంటెడ్ ఉంటారు, గుర్తింపు రాదు. కొంతమందికి పెద్ద టాలెంట్ రాదు, గుర్తింపులోకి వెళ్ళిపోతారు. కొంతమంది సరైన దారిలో వెళ్తూ ఉంటారు, వాళ్ళకి మంచి జరగదు.
కొంతమంది ఏ దారిలో వెళ్ళినా కూడా వాళ్ళకి అన్ని కలిసి వస్తూ ఉంటాయి. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఈ వ్యత్యాసాలు? వీటన్నిటి బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే భగవంతుడి పంచాయతీలో ఏదో ఉంది. ఆ పంచాయతీ ఎవరికి ఎలా జరగాలో అలా జరిగించేలాగా చేస్తుంది అంతే. శ్రీకృష్ణ భగవానుడు ఉన్నాడు, ఆయన గురువు, ఆయన దైవము. ఆయన ఆధ్వర్యంలో జరిగినటువంటి మారణ కాండ, దారుణ కాండ మన మహాభారతం. కానీ దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది? ధర్మం గెలవాలి అని. కానీ ఒకసారి ఇప్పుడు ఆలోచిస్తే ఏమనిపిస్తుంది? రామబాణం ఆపిందా రావణ కాష్టం, కృష్ణ గీత ఆపిందా నిత్య కురుక్షేత్రం అని సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు చెప్పినట్టుగా మనలో మార్పు రానప్పుడు ఇవన్నీ ఎందుకు? అందుకే ఆయన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి ఈయన రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఉంటారు. ఈయనకి చాలా గౌరవం సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే. ఆయన అంటాడు, ఆయన లాంటివి ఇంకోవాడు మళ్ళీ పుట్టే ఛాన్సే లేదు, సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు లాంటి వాడు దొరికేవాడు ఉండడు అని చెప్పేసి. రామ్ గోపాల్ వర్మ గారివి ఆయన మాట్లాడే పద్ధతులు అవి కొద్దిగా వదిలేసేయండి. ఆయన లైఫ్ క్లాసెస్ అని చెప్పేసి ఇస్తారు, అంటే జీవిత సత్యాలు. అవి ఒక 115 ఎన్నో సత్యాలు ఇవి ఇచ్చారు క్లాసెస్. జీవితంలో ఎలా గెలవాలి, ఎలా ఓడిపోకూడదు, ఎలా ఆలోచించకూడదు, ఏమిటి అన్ని చెప్పుకుంటూ ఆ 100 క్లాసెస్ తప్పకుండా ప్రతి ఒక్కరు వినవలసిందే. అందులోపల ఆయన ఏమంటాడంటే ఒక కథ చెప్తాడు. ఆయన చాలా కష్టపడి తీసినటువంటి కథలు 2 మీరందరూ చూసిన సినిమాలే, నేను బాగా చూసిన సినిమాలు. అంతం సినిమా ఆయనకు అనుకున్నంత విజయం ఇవ్వలేదు. అంతం అంటే నాగార్జున, ఊర్మిళ. అయితే ఆయన ఏమంటాడంటే ఆ సినిమా ఫ్లాప్ అయినప్పుడు అందరూ బాధపడ్డారు, నేను బాధపడలేదు, ఎందుకంటే ఇదేదో మంచి జరగడానికే వచ్చింది అని అనుకున్నా నేను. తర్వాత ఏమైంది, అంతం సినిమా స్టోరీని కొద్దిగా మార్చా నేను. తర్వాత ఆ సినిమాలో నాకు హైలీ టాలెంటెడ్ పర్సన్ ఊర్మిళ దొరికింది, మంచి టాలెంటెడ్, మంచి అందగత్తే. సో ఈమె తోటి నేను రంగీలా సినిమా తీశాను. ఈ అంతం సినిమా కథని కాస్త మార్చి సత్య అని చెప్పి తీశాను. ఈ 2 కూడా హిందీ లోపల సూపర్ హిట్స్, నాకు మొత్తం దేశం అంతటా కూడా గుర్తింపుని తెచ్చాయి. సో ఓటమి నుంచి గెలుపుని ఎలా తీసుకోవాలి? ఆయన ఏమంటాడు, ప్రతి ఓటమి కూడా మనకు ఒక గెలుపుని సూచిస్తుంది అని అంటాడు. సో దిస్ ఈస్ వేర్ యు హ్యావ్ టు అండర్స్టాండ్. అంటే మనము జీవితంలో ఎన్నో సత్యాలు తెలుసుకుని పరిణతిగా ఉండగలం అంతే. చూస్తూ ఉండడం తప్ప ఏమీ లేదు, పరిణతిగా పెరుగుతూ వెళ్ళిపోవడమే. ఖచ్చితంగా ప్రతి ఓటమి ఒక గెలుపుకి దారి తీసి తీరాల్సిందే మనం ధైర్యంగా ఉన్నట్లయితే. సో ఇక్కడ కూడా ఏమైతుందంటే పాండవులు నానా కష్టాలు పడ్డారు, కానీ ధర్మయుద్ధంలో గెలిచారు. భగవంతుడి ప్రకారము వీళ్ళు చేసింది కరెక్ట్ అంతే. భగవంతుడు పక్కన ఉన్నాడు వాళ్ళకి. ఒకసారి భగవంతుడు అవతారం చాలించగానే అయిపోయింది, వీళ్ళు అంటారు ఇంకా లాభం లేదు, మనం అందరము స్వర్గారోహణ చేసేద్దామని వెళ్ళిపోతారు. అది భగవంతుడి యొక్క శక్తి. సో మహోన్నతమైనటువంటి పంచమ వేదంలో ఈ రోజు కొత్త సత్యాన్ని తెలుసుకున్నాం. ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళందరిలోనూ రాక్షస తత్వం ఉంది. ఎవరిలో అయితే దైవతత్వం ఉంది అని చెప్పి కృపాచార్యుడు, భీష్మాచార్యుడు, ద్రోణాచార్యుడిలో దైవతత్వం ఏదైతే ఉందనుకున్నామో వాళ్ళ లోపల కూడా ఆసురీ అంశాన్ని ప్రవేశపెడతాము అని చెప్పి శుక్రాచార్యుడు అండ్ చెప్తారు. జై శ్రీకృష్ణ. బాగుందా? నచ్చిందా? చాలా బాగుంది సార్, చాలా బాగా చాలా డిఫరెంట్ గా ఉంది. మధ్యాహ్నం అలాగే ఉంది, ఇప్పుడు అలాగే ఉంది సార్. జై శ్రీకృష్ణ. అల్లుడి గురించి అందరూ చాలా రామ్ గోపాల్ గొప్పగా వర్మ చెప్పారు చెప్పారు కదా, ఏంటండి. రామ్ గోపాల్ వేణుగోపాల్ గారు, విజయ్ గారు అడగండి. పాత సినిమాలు బాగున్నాయి. కర్ణుడి గురించి చాలా గొప్పగా చెప్తారు ఎందుకండి మరి? ఒక్క నిమిషం, వేణుగోపాల్ గారు అడగండి. సారీ, వేణుగోపాల్ గారు మాట్లాడండి. రామ్ గోపాల్ వర్మ మన పాత సినిమాలు బాగున్నాయి. ఈ కొత్త సినిమాలు రాజకీయంగా వచ్చిన నుంచి వాడు అన్ని తిట్లు తినడము ప్రతి ఒక్కరికి నచ్చలేదు. అసలు సినిమాల గురించి మాట్లాడడం లేదు, అంటే మీరు అన్నందుకే చెప్తున్నా నేను కూడా. అందులో హిందుత్వాన్ని ఇక్కడ మనకు తెలుసుకునేది ఏంటంటే ఆయన జీవితంలో చెప్పిన గుణపాఠం చూడండి. కష్టముల నుంచి మనకు ఆయన ఏమన్నాడు, ఒక సినిమా ఫ్లాప్ అయింది కానీ దాని ద్వారా 2 గొప్ప సినిమాలు నేను తీయగలిగాను అని చెప్పి అది మాట్లాడుతున్నాం. ఆయన మిగతా సంగతులు మనకు పక్కన అది పెద్ద ఇంపార్టెంట్. హిందూ ధర్మాన్ని కూడా దూషించినాడు కదా, హిందూ ధర్మం అదే అంటాడు. నాకు వేరే మాటలు మాట్లాడద్దు అన్న, నేను జస్ట్ కేవలము ఈ పాయింట్ తీసుకోవాలి మనం, ఏదంటే మంచి ఏదైతే ఉందో దాన్ని తీసుకోవాలి. జై శ్రీకృష్ణ. విజయ్ గారు. కర్ణుడి గురించి అందరూ చాలా గొప్పగా చెప్తుంటారు కదా, మరి అంత ద్రోహం చేసిన గొప్పగా ఒక రామారావు గారు చెప్పారు అంతే, ఇంకెవరు చెప్పాలా? అంటే కర్ణుడు వీరుడు, అందులో డౌటే లేదు కదా. అర్జునుడు తర్వాత బాణ విద్య లోపల అతనే వీరుడు.
అయితే అతను వీరుడైతే ఇప్పుడు అతను ఏంటంటే అభిమన్యుడిని మొదట పొడిచింది ఆయన అన్నారు కదా, అందుకు అంటున్నానండి. చెడ్డవాడు. కర్ణుడు చాలా చెడ్డవాడు. కర్ణుడు లేకపోతే అసలు మహాభారతమే లేదు కదా. కర్ణుడే కదా ద్రౌపదిని తీసుకురా అంటే ఆమె ఏకవస్త్రంలో ఉందిట అని చెప్పి వీడు వచ్చి చెప్తాడు. చెప్తే నవ్వుతాడు, ఏకవస్త్ర ఏంటిరా, అది వివస్త్ర అయినా సరే తీసుకొచ్చేద్దాం, ఆమె మన దాసి అంటాడు. వాడు పరమ పాపాత్ముడు. కర్ణుడు పరమ పాపాత్ముడు, రాక్షసుడు వాడు వెధవా. వాడికి ఇదేంటి, మన ఎన్టీ రామారావు గారు అది వేరు. ఎన్టీ రామారావు గారు కథలన్నింటిలో కూడా ఎన్టీ రామారావు దుర్యోధన చెంత చేసినప్పుడు ఏం చేస్తాడు సార్? దుర్యోధన చెంత చేస్తే దుర్మార్గుడు దుర్మార్గుడు అవుతాడు అంతే. వాడు వీడైతే వీడు వాడవుతాడు. ఒరిజినల్ గా దుర్యోధనుడు బెటరు, కర్ణుడు దుర్మార్గుడు. కర్ణుడు వల్ల దుర్యోధనుడు ఇంకా కాస్త పాడవుతాడు. అందుకే వీళ్ళు అంటారు కదా, దుర్యోధనుడికి కర్ణుడు దొరకడం అనేటటువంటిది మన దురదృష్టము. ఎందుకంటే వీడు అంతవరకు తగ్గే ఉంటాడు దుర్యోధనుడు. ఎప్పుడైతే కర్ణుడు వచ్చాడో అప్పటి నుంచి వాడు కర్ణుడు అంగరాజ పట్టాభిషేకం చేయడము, ఆ తర్వాత నుంచి దుర్యోధనుడు పక్కనే ఉండడము. వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్, అది రియల్ ఫ్రెండ్షిప్ కాదు, అది అవకాశవాదం. తర్వాత ఆయన ఎవరు దగ్గరికి రానిలేదు కదా సూతపుత్రుడు అని చెప్పి, అది దుర్యోధనుడి దగ్గర తీసేసరికి ఆయనకి అడ్వాంటేజ్ అయిపోయింది. అలా ఏమి ఉండదండి. ఎందుకంటే ఈ మాటని విదురుడు అంటాడు. విదురుడు ఒకసారి అంటాడు అనమాట, ఏమైనా కర్ణుడిని చూస్తే వాడి యాటిట్యూడ్ నాకు పడదయ్యా అంటాడు. అంటే ఈయన మ్యూట్ లో పెట్టుకోండి, మీ సైడ్ నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది విజయ్ గారు. కర్ణుడు ఏంటయ్యా పిచ్చాడు కాకపోతే, ఎవరు అడిగినా కూడా సూతపుత్రుడు అంటే తప్పేమీ లేదు. సూతం అంటే డ్రైవర్ కొడుకు అని బాధపడతాడు ఏంటి? బాధపడి అలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ లో ఉంటాడు ఎందుకు? ఆత్మ న్యూనత భావంలో ఉంటాడు ఎందుకు? నన్ను అందరూ దాసీపుత్ర అంటారు. మరి విదురుడు దాసీపుత్రుడు కదా. నేను బాధపడుతున్నానా? మన జన్మ, మన తల్లిదండ్రులను మనము అసహించుకుంటామా? కర్ణుడు వాళ్ళ కుటుంబంలో కూడా ఎవరికి వాడు పిండాలవి పెట్టాడు. వాడికి తన జన్మ అంటే అంత అసహ్యం. ఆత్మ న్యూనత పనికిరాదు కదా. మన తల్లిదండ్రులు బిచ్చగాళ్ళైనా సరే మనం కాపాడుకోవాలి. కానీ వాడికి తల్లిదండ్రులు అంటేనే గౌరవం లేదు. సూతపుత్రుడు అంటే ఏమైతుంది? తప్పేముంది? ఒక డ్రైవర్ పుత్రుడు గొప్పవాడిగా అయ్యాడంటే మరింత గొప్పగా ఉండేవాడు వాడు. అబద్ధాలు చెప్పి పరశురాముడి దగ్గర వెళ్ళి విద్యలు నేర్చుకుంటాడు. తల్లి వదిలేసింది అని ఒకే ఒక్క తప్పు మనము ఒప్పుకుందాం, కానీ మిగతావన్నీ కూడా ఏంటి, తను చేసినవి తప్పులే కదా. ఆ రాక్షస భావాలు ఎంతో మంది జీవితంలో దెబ్బతిన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు విదురుడి సంగతి ఏంటి చెప్పండి? విదురుడికి దాసీపుత్రుడు అనే ఒకే ఒక కారణం ద్వారా అతనికి రాజ్యం రాదు కదా. అంతేకాదు, యుద్ధం జరుగుతున్నప్పుడు మహాభారత యుద్ధం సమయం లోపల విదురుడిని ఎంత అవమానిస్తారు తెలుసా? విదురుడు కూడా యుద్ధ విద్య ప్రవీణుడు. వీళ్ళందరినీ కూడా బాణాలతో జవాబు చెప్పగలిగేవాడు. భీష్ముడితో సమానమైనటువంటి యుద్ధ పటిమ ఉన్నటువంటి వాడు విదురుడు. విదురుడిని ఏమంటారు తెలుసా వాళ్ళు? నువ్వు అసలు దాసీపుత్రుడివి, నీకేంట్రా మా వంశంతో అని చెప్పి ఎలా కొడతారు తెలుసా? కానీ విదురుడుకున్నంత మంచి పేరు కర్ణుడికి. విదుర నీతి అనేది మనం విన్నాం, కానీ కర్ణుడి గురించి దానికి కారణం ఏంటి అంటే, మన ఆలోచన వల్ల మనం మంచి వాళ్ళగా మిగులుతాం. కర్ణుడు విదురుడు కంటే గొప్పవాడు అయ్యేవాడు. తను విదురు నీతులు కూడా ఉన్నాయి కదా. అవి నాకు తెలుసండి. నేను అంటున్నది మీరు అర్థం కావట్లేదు మీకు ఎవరికి. కర్ణుడు తన మార్గాన్ని మంచి చేసుకుంటే కర్ణుడు విదురుడు కంటే గొప్పవాడయ్యేవాడు. కర్ణుడు విదురుడు కంటే గొప్పవాడయ్యేవాడు. చూడరా, వాడు డ్రైవర్ కొడుకు, కానీ ఎంత పైకి వచ్చాడని. మోడీ గారు ఛాయ్ అమ్మేవాడు. మోడీ వారు కాదు, యోగి గారు ఉన్నారు కదా, యోగి గారి చెల్లెలు వాళ్ళు ఇప్పటికీ ఛాయ్ దుకాణంలో ఉంటారు తెలుసా. వాళ్ళు అది గర్వంగా చెప్పుకుంటారు వాళ్ళు. అంతేగాని ఈయన సహాయం తీసుకుని వాళ్ళు ఏమిది కాదు కదా, వీళ్ళు పైకి రారు కదా. యోగి గారి నాన్నగారు ఒకసారి సామాన్య దీనిలాగా వస్తాడు ఆయన సభకి. వస్తే మొత్తం సభ అయ్యేదాకా కూడా ఈయన చూసి, సభ అంతా అయిన తర్వాత దూరంగా ఉన్నది మా నాన్నగారు, ఆయన ఒకసారి తీసుకురా అని చెప్పేసి అని అప్పుడు వాళ్ళని పంపిస్తే అప్పుడు తండ్రిని తీసుకొచ్చి తండ్రికి నమస్కారం చేస్తారు అన్నమాట. తండ్రి చనిపోయినప్పుడు పాపం ఇతను వెళ్ళలేడు. కోవిడ్ వల్ల తండ్రికి అంత్యక్రియలు చేయలేకపోతాడు. అంత్యక్రియలకు అటెండ్ అవ్వలేకపోతాడు యోగి ఆదిత్యనాథ్. తర్వాత ఆయన ఏం చేస్తారు, తల్లికి మాత్రము వెళ్ళి 4-5 ఏళ్ల తర్వాత వెళ్ళి కలుస్తాడు. సో నేనేమంటానంటే, ఒక వ్యక్తి పేదనా ధనికుడా అనే దానిపైన వాడిని డిసైడ్ చేయలేము. వీడు ఎంతసేపు వీడికి ఆత్మన్యూనత. డ్రైవర్ కొడుకు అయితే తప్పేమీ లేదు కదా. దాసి కొడుకు కంటే డ్రైవర్ కొడుకు బెటర్ కదా. కానీ ఆత్మన్యూనత భావంతో కర్ణుడు గొప్పవాడిగా అయ్యేటటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నాడు. లేకపోతే కర్ణుడు మహోన్నతుడుగా అయ్యేవాడు. ఎందుకంటే పరశురాముడి దగ్గర విద్య ఎవరు నేర్చుకున్నారు? అటు భీష్ముడు, ఇటు కర్ణుడు ఇద్దరే. ద్రోణాచార్యుడు కొన్ని అస్త్రాలు తెచ్చుకుంటాడు పరశురాముడి దగ్గర. పరశురాముడు నంబర్ 1 కదా.
మరి అలాంటిది కర్ణుడు అంత గొప్ప విద్య తెచ్చుకుని కూడా అటు పరశురాముని మోసం, ప్రతి ఒక్కరికి అబద్ధాలు చెప్పడము, మోసం చేయడము, ఆత్మన్యూనతా భావం, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. జై శ్రీకృష్ణ. నెక్స్ట్ క్వశ్చన్. జై శ్రీకృష్ణ సార్. లీలా గారు అడగండి. అంటే చాలా దారుణమైన లీలా క్యారెక్టర్ గారు కర్ణుడు అయితే మటుకు. సుధామోహన్ గారు, లీలా గారు చాలా అయిపోయాక దారుణం. మీరు అడగండి. లీలా గారు అయిపోయాక మీరు అడగండి. జై శ్రీకృష్ణ. లీలా మేడం అడగండి. సార్ అది దుర్యోధనుడి భార్యల పోర్షన్ ఏం లేదు సార్ మహాభారతంలో అసలు. ఇప్పుడు కుంతి, ద్రౌపది వాళ్ళందరూ భానుమతి కదా, భానుమతి కదా. వాళ్ళ పోర్షన్ ఏం లేదా సార్? వాళ్ళ ప్రయారిటీ ఏం లేదా అంటున్నా. భానుమతి ఉంది కదా, భానుమతి ఆయన భార్య మంచి ఆమె, భానుమతి మంచి ఆవిడ. దుర్యోధనుడి భార్య భానుమతి మంచి ఆవిడ. కాకపోతే పెద్దగా ఇప్పుడు అన్ని క్యారెక్టర్స్ ఇప్పుడు ఏం చెప్పకుండానే 1,00,000 శ్లోకాలకు తీసుకొచ్చారు. ఇంకా అవన్నీ చెప్తే ఈ 10 లక్షలైనా సరిపోయేది కాదు. పెద్దగా పాత్ర ఎక్కడ వాళ్ళ ప్రస్తావన, ఒక భార్యలు ఉన్నారంటారు కానీ ఎక్కడ ఏ చేసినట్టుగా ఏ ప్రస్తావన రాదు వాళ్ళది. అసలు మహాభారతానికి వాళ్ళ సంబంధమే లేనట్టు ఉన్నారు అసలు అంటున్నా. అంటే సంబంధం అంటే వాళ్ళకి సంబంధం ఉంది, వాళ్ళ భర్తలతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు, పిల్లల్ని పెంచుతున్నారు అంతే. కానీ పెద్దగా కథకు సంబంధించింది జరగలేదు అది. ఇప్పుడు ద్రౌపది అట్లా ఏం లేదు వాళ్ళకి. హీరో ద్రౌపదికి అవమానాలు జరిగాయి కదండి, ద్రౌపదికి అవమానాలు జరిగాయి కదా. ద్రౌపదికి ఎవరెవరికి ఏమేమి కష్టాలు జరిగాయో వాళ్ళందరి ఆడవాళ్ళ పాత్రలు ఉన్నాయి. సత్యవతి పాత్ర చాలా గొప్పది, సత్యవతి పాత్ర చాలా గొప్పది, కుంతి పాత్ర చాలా గొప్పది. అదే విధంగా గాంధారి పెద్ద పెద్ద పాత్రలు ఉన్నారు కదా, అందరివి కూడా హీరోయిన్ పాత్రలు ఉన్నారు. దుర్యోధన భార్య పాత్రలకు ఎవరికి ఏం లేదా అని అడుగుతున్నారు. అట్లా డౌట్ వచ్చింది. నిజమే, మీరు అన్నది కరెక్టే. నాకు కూడా బాధేస్తుంది. ఏం చేద్దాం ఇప్పుడు అంటే నేను రాస్తాను ఒకటి. కాదు సార్, మరి అంత ఆయన కూడా దుర్యోధనుడు కూడా మహావీరుడు కదా సార్, ఆయన భార్యలది కొంచెం కూడా లేదా అని అంటాం. భార్యలు కూడా మంచి వాళ్ళే, ఆయన భార్యలు మంచి వాళ్ళే, కానీ వాళ్ళు పెద్దగా కథకి రాలేదు. వాళ్ళు పెద్దగా పాలిటిక్స్ పట్టించుకోలే వాళ్ళు. చెడు ముందు మంచి బయటికి రాలేదేమో, చెడ్డ భర్త ముందు మంచి భార్య చాటుగా ఉంది. భర్తలు చెడ్డవాళ్ళు అనేది ఎప్పటికీ ఉండదండి. భార్యల వల్ల భర్తలు చెడ్డవాళ్ళు అవుతారు, కానీ భర్తలు సహజంగా మంచి వాళ్ళు ఉంటారట. సో అది ఎక్కడో విన్నాను. సో అది భార్యలు భానుమతి మంచిది అంటున్నారు. చిన్న డౌట్, చెప్పండి. చిన్న డౌట్. హరే కృష్ణ. ఈరోజు భగవద్గీత 12వది చదివాను, మీరు చదవమన్నారని. అందులో ఒక చిన్న డౌట్ ఉంది, మరి టాపిక్ రిలేటెడ్ అయినా అడగచ్చా? ఒక్క నిమిషం, మా సుధామోహన్ గారు మధ్యలో ఒకసారి మాట్లాడారు, ఆవిడ తర్వాత మీరు అడగండి. సుధామోహన్ గారు అడగండి, తర్వాత మీరు అడగండి. సుధామోహన్ గారు, ఇందాక మిమ్మల్ని ఆపాను, ఒకసారి అడగండి. అదే సార్. జై శ్రీకృష్ణ సార్. ఆ కర్ణుడు అంత దారుణమైన క్యారెక్టర్ సార్. అంటే ఒక్క మంచి గుణం లేదు కర్ణుడిలో. అంత ఇప్పుడు ఎవరో అన్నట్టుగా దానవీర సూరకర్ణ అని మామూలు పేరు వచ్చేసింది తప్ప ఒక్క మంచి గుణం లేదు. ప్రతిదీ విద్య దొంగతనంగా నేర్చుకున్నాడు, మోసంగానే బతుకుతున్నాడు, అన్ని అంటే అంత దారుణమైన క్యారెక్టర్ అన్నమాట. అంటే టోటల్ డిసప్పాయింటెడ్. అందుకే ఆయన పేరు కూడా ఎవరు పెట్టుకోరు ఎక్కువ కర్ణ అని. కర్ణుడి శాపాలు కూడా ఉన్నాయి కదా. అంటే చిన్న డౌట్. సూర్యశ్రీ గారు, ఒక్కసారి సూర్యశ్రీ గారు, ఆవిడ ఇందాక ఒకరు అడిగారు కదా, చైతన్య గారు అడగండి, ఆవిడ తర్వాత మీరు మాట్లాడండి. అంటే టాపిక్ రిలేటెడ్ అడగమంటారు, సంబంధంగా ఉంటే అడగండి. ఇది భగవద్గీతలో చిన్న వర్డ్ కి అర్థం కావాలి. ఇది ఒక సెంటెన్స్ ఇవాళ 12వ చాప్టర్ చదివినప్పుడు, ఏ యథా మాం ప్రప్రజ్యంతే తాం స్థైదైవ భజామ్యహ అని నా ప్రతిజ్ఞ చే తెలుసుకొనదగినదేమి అని ఉంది. అది 4 సార్లు చదివినా దాని అర్థం అంటే దానికి అది అర్థం కాలేదు. అదేమైనా చెప్పగలుగుతారా? ప్రతిజ్ఞ ఏంటి? కాదు, మీరు కరెక్ట్ గా శ్లోకం కరెక్ట్ గా చదివితే చెప్తాను. అది మీరు 12వ అధ్యాయం కాదని నాకు అనుమానం. 12 భక్తి యోగం 12ది కాదు, మీరు 12ది కాదనుకుంటా. ఒక్కసారి చూడండి, 12ది కాదు మీరు చదువుతున్నది. ఒక్కసారి కరెక్ట్ గా చూసి చెప్పండి. ఇది శ్లోకం కాదు సార్, నేను చెప్పిన బుక్ నా ఎదురుగా ఉంది. మీరు ఒకసారి అది పంపించండి, నాకు పంపిస్తే నేను చూసి చెప్తాను. ఎందుకంటే మీరు తప్పు చదువుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది. అంటే ఇది ఒక సెంటెన్స్ లాగా ఉంది. భక్తి యోగ ద్వాదశోధ్యాయ అని ఒక సెంటెన్స్, నా ప్రతిజ్ఞ అని
కృష్ణుడు చెప్పిన ప్రతిజ్ఞ సెంటెన్స్ లాగా ఉంది, అందుకని. ఆ బుక్ లో వాళ్ళు ట్రాన్స్లేషన్ ఏం రాశారో నాకు తెలియదు. మీరు చెప్పింది మాత్రం 12వ అధ్యాయం కాదు, 4వ అధ్యాయంలో అనుకుంటున్నాను. అది ఎనీవే మీరు ఒకసారి పంపించండి, నాకు పంపించండి, నేను చూసి కరెక్షన్ చేసి పంపిస్తాను మీకు. మీ దానికి మెసేజ్ పెడతాను. అలాగేనమ్మా, తప్పకుండా పెట్టండి, గ్రూప్ లోనే పెట్టండి, అంతే, ఫోటో పెట్టండి, అయిపోతుంది. సారీ, సూర్యశ్రీ గారు అడగండి. అంటే సహస్ర కవచుల్లో ఒక కవచం మిగిలిపోయి నారాయణులు చంపినప్పుడు అది మనం భాగవతంలో చదువుకున్న కథ ప్రకారం అది కరెక్ట్. భాగవత కథ ప్రకారం అది అంటే అక్కడ వాళ్ళు ఆ రాక్షసంశ అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇంక ఇది ఇంతే. అది సూర్యుడిని ప్రార్థిస్తాడు, తర్వాత ఇంకా ఈ అంశ ఈ కర్ణుడు అవడానికి ఇది రీజన్, అంతేనండి? అంతే కదా? అంతే, కరెక్టే. మనకు అయితే ఆ కథని ఇందులోపల చెప్పరు, సంపూర్ణ మహాభారతంలో ఆ కథని చెప్పరు. మనం నేర్చుకున్నటువంటి కథ ఏంటంటే అది నరనారాయణుల చరిత్ర చెప్పినప్పుడు కర్ణుడి యొక్క పూర్వ వృత్తాంతం చెబుతూ వాడొక డంబోదరుడు అనే ఒక రాక్షసుడు, వాడు 1000 కవచాలు సహస్ర కవచుడుగా పేరు పొందుతాడు. 1000 కవచాలు ఇట్లా సూర్యుడి దగ్గర నుంచి తీసుకున్నాడు. అందులో నరనారాయణులు ఇద్దరు కలిసి 999 కవచాలను ఛేదిస్తారు. మిగిలిపోయిన ఒక్క కవచంతో వాడు మళ్ళీ వెళ్లి సూర్యుడిని ప్రార్థిస్తే అప్పుడు వాడికి కొన్ని జన్మల ట్రాన్స్ఫర్ ఇస్తారు. ఆ ట్రాన్స్ఫర్ అయ్యి వాడు ఇందులోకి కర్ణుడుగా పుడతాడు. నరనారాయణుడు శ్రీకృష్ణుడు అర్జునుడుగా పుట్టారు అన్నట్టుగా తెలుసుకుంటాం. కరెక్ట్. అది కానీ అది ఆ కథ సంపూర్ణ మహాభారతంలోది కాదు. ఆ కథ సంపూర్ణ మహాభారతంలోది కాదు, భాగవతంలోది. బట్ పర్వాలేదు, ఆ కథని ఇక్కడ అన్వయించుకుంటే తప్పేమీ లేదు. తన జన్మ వృత్తాంతం అది అంతే జరగాలి, ఎందుకంటే రాక్షస ప్రవృత్తి ముందర నుంచే ఉంది కాబట్టి అది ఆ కథనే మనం ఇక్కడ కూడా అన్వయించుకుంటే తప్పులేదు, అన్వయించుకోవచ్చు. గ్రూప్ లో పెట్టానండి ఇప్పుడే, అది వచ్చిందో లేదో తెలియదు సరిగ్గా. ఇంకా నెక్స్ట్ ఎవరికైనా ప్రశ్నలు? వండర్ఫుల్, మహోన్నతమైనటువంటి మహాభారతాన్ని తెలుసుకున్నాము. రేపు రాత్రి ఆహ్లాదకరమైనటువంటి రఘువంశంలో రఘు మహారాజు ఏం చేశాడు, ఆ రఘు మహారాజు జీవితం ఎలా కొనసాగింది, తర్వాత వచ్చినటువంటి వంశము, ఇవన్నీ కూడా తెలుసుకుంటాము. మరి ఇప్పుడు ఇందులోపల ఈయన ఏం చేశారు, దిలీప మహారాజు ఏం చేశారు? రఘు మహారాజు పెరుగుతున్నాడు, దిలీప మహారాజు తర్వాత ఏం చేశారు? వానప్రస్థం తీసుకున్నారా, సన్యాసాన్ని తీసుకున్నారా, లేకపోతే మనవల్లని మనవరాలను చూసుకుంటూ మురిసిపోతూ ఆనందంగా ఉన్నారా? ఆహ్లాదకరమైనటువంటి కాళిదాసు విరచిత రఘువంశాన్ని రేపు మళ్ళీ మనం అందరం కూడా తెలుసుకుందాం. పరమ పవిత్రమైనటువంటిది ఇది, వేద సమానమైనటువంటి సంపూర్ణ భారతం. వేదాలన్నీ కూడా త్రాసులో ఒక పక్కన పెడితే ఇటు పక్కన మహాభారతం పెడితే మహాభారతమే గొప్పది అని చెప్పి చెప్పారు. సో వేదవ్యాసుడే అంటున్నాడు, ఆ వేదాలలో ఉన్నటువంటివన్నీ కూడా ఇందులో పెట్టాను నేను, వేదాలలో లేని ధర్మాలు కూడా నేను ఇందులో పెట్టాను. ఇది ధర్మశాస్త్రం, ఇదే నీతి శాస్త్రం, ఇదే పురాణము, ఇదే సర్వస్వము, ఇదే వేదము, అన్ని ఇదే అని చెప్పేసి అంత మహోన్నతమైనటువంటి స్టేటస్ ఇచ్చినటువంటిది ఈ సంపూర్ణ మహాభారతము. కాబట్టి వేదము నేర్చుకున్న దానితో సమానము. అది మనకు కనీసం ఇంకొక 1.5 year నడుస్తుంది. ఇప్పటికి మనకు ఇంకా అరణ్య పర్వమే కాలేదు, అరణ్య పర్వమే ఇంకొక 3-4 వారాలు అవుతుంది. అయిన తర్వాత ఆహ్లాదకరమైనటువంటి విరాట పర్వం వస్తుంది. విరాట పర్వం అంటే చక్కటి లవ్ స్టోరీస్, చక్కటి కథలు. విరాట పర్వంది కథ చెప్పండి ఎవరైనా, ఈ సినిమా వచ్చిన కథ, ఏ సినిమా వచ్చింది చెప్పండి? విరాట పర్వం ఎంత బాగుందంటే నర్తనశాలకి మనం చదువుకునే విరాట పర్వానికి ఏం తేడా లేదు. 90 to 95% మీకు యాజ్ ఇట్ ఈస్ గా ఈయన వ్యాస మహాభారతాన్ని అందులోపల కథగా తీసుకున్నారు. కాబట్టి మంచి ఉన్నాయి, చాలా మంచి సినిమాలు వచ్చాయి. కొద్దిగా మన దురదృష్టం ఏంటంటే మధ్యలో కొంతమంది పాడు చేశారు, బట్ కొత్తలో చాలా బాగా వచ్చాయి సినిమాలు. జై శ్రీకృష్ణ. ఇంకా ఎవరికైనా ప్రశ్నలు? జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ. హలో, చెప్పండి. సూతపుత్రుడు సూర్యుని వరం వల్ల కుంతీదేవికి పుట్టినారంటారు కదా సార్, డ్రైవర్ అంటున్నారే కదా, కొంచెం మ్యాటర్. హలో అమ్మా, మీ ప్రశ్న నాకు అర్థం కాలేదమ్మా.
మీ మాట వినిపించింది కానీ మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. అతను సూతపుత్రుడు అంటే అతన్ని రాధా దేవి ఈయన సూతుడు కలిసి పెంచుకుంటారు అన్నమాట. వాళ్ళు పెంచుకుంటారు కాబట్టి సూతపుత్రుడు. సూతుడు అంటే ఏంటంటే అతని గుర్రం డ్రైవర్ అంటున్నారు కదా, అది అర్థం కాదు. డ్రైవర్ అంటున్నారు కదా, అది అవునమ్మా. సూతుడు అంటే డ్రైవర్, సూతం అంటే డ్రైవర్, రథసారథి కొడుకు, పెంచుకున్న కొడుకు, రథసారథికి పెంచుకున్న కొడుకు. కరెక్ట్ కరెక్ట్. నేను ఊరికే డ్రైవర్ అని అంటే మీకు అర్థం కావాలని డ్రైవర్ అన్నాను. రథసారథి కొడుకు అంటే మళ్ళీ మీరు అది ఇంకేదన్నా అనుకుంటారని అలా చెప్పలేదు. అయినా తెలిసిన విషయమే అనుకున్నాను. జై శ్రీకృష్ణ. పర్వాలేదండి. ఓకే, మహోన్నతమైనటువంటి పంచమ వేదాన్ని తెలుసుకున్నాము. కథ వెనుక మహోన్నతమైనటువంటి సత్యాలు, ఎన్నో అపోహలు దూరం చేసేటటువంటి ధర్మ సూక్ష్మాలు, మన జీవితానికి ఖచ్చితంగా అన్వయించుకోగలిగినటువంటి సందేశాలు, ఈ మహోన్నతమైనటువంటి సత్యాలన్నింటినీ అందించినటువంటి వేదవ్యాసుడికి మనమందరము పాదాభివందనం చేద్దాం. అందరూ కూడా ఈ ప్రవచనాన్ని ఒక ప్రవచనంలాగా కాకుండా దీన్ని ఒక ఆధ్యాత్మిక సందేశంలాగా తీసుకుంటారని, ఎన్ని వీలైతే అన్ని మన జీవితంలో ఆచరిస్తామని, గతంలో జరిగినటువంటి తప్పులని ఇక భవిష్యత్తులో చేయకుండా జాగ్రత్తగా ఉంటామని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. పునర్దర్శనం రేపు రాత్రి 9 గంటలకు ఆహ్లాదకరమైనటువంటి రఘువంశ కథ ద్వారా. అప్పటి వరకు అందరికీ శుభం కలుగుగాక. శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. జై శ్రీకృష్ణ సార్.